మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ప్రభు, పరిగెత్తండి పరిగెత్తండి. ఏమిటి? చిత్రగుప్తుడు తనలో తానే నవ్వుకుంటున్నాడు. పొరపాటున గ్రహపాటు వలన నాకు భ్రమించలేదు కదా. గుప్తా, చిత్రగుప్త, చిత్రగుప్త. ప్రభు క్షమించండి ప్రభు, ప్రణామములు ప్రభు. పగటిపూట పరిహాసాలేమిటి చిత్రగుప్త? ప్రభు కలలో మన భవిష్యత్తు గురించి మన విపత్తు గుర్తొచ్చి నవ్వొచ్చింది ప్రభు. విపత్తులకే మా పేరు చెబితే ఆపద, అలాంటిది మాకు విపత్తా? ఇంతకీ ఏమిటి ఆ కళ చిత్రగుప్త? ప్రభు మన డాక్టర్ హిమజ గారు. చిత్రగుప్త, అదే మీ డాక్టర్ హిమజ గారు భూలోకంలో ఒక యువకుడితో జంపు జలాని అంట. అంతేకాదు ప్రభు, వాళ్ళ వెనకాల మనం కూడా పరిగెత్తుతున్నామంట ప్రభు. మన వెనకాల కూడా కొంతమంది పరిగెడుతున్నారంట ప్రభు. మన వెనకాల కొంతమందా? ఎవరు చిత్రగుప్త వాళ్ళు? రాజు లేనప్పుడు సారంగో నువ్వు రారదా పోరదా సారంగా అంటూ కొంతమంది ఇజ్రాయెలు మీ ఎంబడి పరిగెడుతున్నారు ప్రభు. చిత్రగుప్త, పగటి కలలాపి పని చూడు. చిత్తం ప్రభు. పాపులను ప్రవేశపెట్టుము. అలాగే ప్రభు, నా కల నిజమవుగాక. చిత్రగుప్త, ప్రభు. పాపుల సంగతి చూడుము. చిత్తం ప్రభు.
ఎరా అందరూ కలిసి గుడికెళ్ళి వచ్చినట్టున్నారు. అవునన్నా. దేనికోసమో? ప్రసాదం కోసమా, ఫిగర్ల కోసమా? పుణ్యం కోసం అన్నా. బాయ్, మేము పెట్టిన ప్రసాదం చీమలు మా కళ్ళ ముందే తినేశాయి. అంటే అమ్మో టిఫిన్ చేసినట్టేగా బాయ్. నువ్వేం అడిగావురా? అన్నా నేనేం పెద్ద పెద్ద కోరికలు అడగలేదన్నా. సింపుల్గా రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియోనిచ్చి, ముఖేష్ అంబానీ లాంటి మామనిచ్చి, ఐశ్వర్యరాయ్ లాంటి పెళ్ళాన్నిచ్చి, మహేష్ బాబు తమ్ముడు లాంటి ప్యూర్ వైట్ ఉన్న పిల్లల్నిచ్చి, వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి ఓ చార్టర్ ఫ్లైట్నిచ్చి, మా మొగుడు పిల్లలు అలా షికారుగా లౌలీగా తిరగడానికి క్రూజర్నిచ్చి, చిలక గోరింకల్లా ఓ 100 ఎకరాలు ఇస్తే అలా చిరంజీవులా బతికిస్తామన్నా. అంతే అన్నా. మరి నువ్వేం కోరుకున్నారా? నేనేం కోరుకుంటా బాయ్, మంచి బుల్బుల్తో షాదీ కావాలని కోరుకున్నా. తమరేం అడిగారు? అన్నా ఎప్పటికీ నువ్వే నా దోస్తులా ఉండాలని, మనమంతా అందరం మంచిగా ఉండాలని కోరుకున్నానన్నా. ఎక్కడో టచ్ చేసావురా. మదర్ తెరేసా ఒక మాట అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. మొన్నటి నుంచి చూస్తున్నాను, మాటి మాటికి కిటికీ దగ్గర చూస్తున్నావు, ఏమైంది? అదంతా అనుకోకుండా జరిగిపోయింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను చూసారంటే చంపేస్తారు. అమ్మో, నాకు చాలా భయంగా ఉంది. ఏంటి, తెలిసి తెలిసి వాళ్ళతో పెట్టుకున్నావా? నిన్ను నన్ను కూడా చంపేస్తారే. వెళ్ళు, దాక్కో. ఎవరు కావాలి? దీన్ని ఎక్కడైనా చూసావా? ఆహా, లేదు లేదు. సరిగ్గా చూడు, ఈ ఏరియాలో ఉంటుందని ఆ ఆటో వాడు చెప్పాడు. ఆహా, లేదు లేదు, నేనెప్పుడు చూడలేదు. సరే పదరా. నీకు దండం పెడతానే, నువ్వెక్కడున్నా వాళ్ళు నిన్ను ఖచ్చితంగా చంపేస్తారే. నీతో పాటు నన్ను కూడా చంపేస్తారే. నీకు దండం పెడతా, వెళ్ళిపోవే దయచేసి. సౌజన్య అక్కడే కనిపించడం లేదు. దాని గురించి నన్ను అడక్కు. ఏమైంది? అది మనతో ఉంటే మన ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు. అందుకోసమే పొమ్మన్నాను. పాపం, మన హెల్ప్ కోర్ వచ్చిన అమ్మాయిని గెంటేయడం తప్పు కదే. తప్పులేదు, ఏం లేదు. నువ్వు నాకు నీతులు చెప్పుకు, ముందుకి నిచ్చిపో. నువ్వు మారు. ఎరా, బాస్ మనల్ని బెంగళూరు నుంచి పిలిపించి హోటల్ రూమ్ బుక్ చేయకుండా ఈ పాడుపడిపోయిన బంగ్లాలో ఉంచారని బాధపడుతున్నారా? ఇక్కడ పెట్టడానికి ఒక కారణం ఉందిరా. మనం సుపారీ తీసుకుని పనిచేసే కిరాయి రౌడీలం. వాణ్ణి వేసేయడానికి మనం ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాం. హోటల్స్లో దిగితే సీసీ కెమెరాల్లోకి దొరికిపోతాం. అందుకే ఈ ఏర్పాటు. వచ్చామా, వేసేసామా, వెళ్ళిపోయామా. అర్థమైందన్నా. మరి ఆ కారు? కారుదేముందిరా, కొట్టుకొచ్చిన కారు. పైగా నెంబర్ ప్లేట్ కూడా మార్చేసాం. క్రైమ్ చేస్తే మూడో కంటకి కూడా తెలియకూడదనేదే మన బాస్ ప్లాన్ రా. అర్థమైందా? రే చాయ్ రే, ఎవర్రా వీడు? నేను చాయ్ కావాలని అడిగామా? ఆ ముసుకేంట్రా, ఎందుకు వచ్చావు? మీకు సహాయం చేయడానికన్నా. సాయమా? సాయం ఏంట్రా? మీరు వెతికే వ్యక్తిని పట్టివ్వడానికి. ఎవర్రా, నీకు తెలుసారా? ఎవర్రా మేము చంపాలనుకునేవాడు? ఎవడు?
నేనే బెస్ట్ సాలే, మేరా నామ్ మున్నా, మున్నా భాయ్. చంపేస్తారా? రండి చంపేసుకోండి. రే ఏసేంట్రా వాణ్ణి? పట్టుకోండ్రా వాణ్ణి. అరే ఇంత దూరం ఎందుకు పరిగెట్టించానో తెలుసా? నేను ఫైట్ చేయాలంటే ఈ మాత్రం లొకేషన్ ఉండాలిరా. రండ్రా కొట్టేసుకుందాం. అరే ఈడేంట్రా, మందు టైం అయినా ఇంకా రావటం లేదు. అరే వస్తాడు బాయ్, పరేషాన్ కాకు. బాయ్ వచ్చాడంటే బీర్లు పొంగాల్సిందే, ముక్క నవలాల్సిందే. చికెన్ బిర్యానీ తేవడానికి లేట్ అయిందేమోరా. రే ఆపండ్రా మీ గోలా. ఆడెళ్ళి 2 గంటలైంది. ఎక్కడున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. అదంతా వదిలేసి మీ మందు గోలేంట్రా? రేయ్ వస్తున్నాడు అదిగో. అరే ఆత్మే కూర్చున్నాయి రే, ఈరోజు ముక్కా లేదు తొక్కా లేదు. ఏంట్రా నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏముంటుందన్నా, మందు టైం అయింది. నువ్వు వస్తే గ్లాసులు గలగలలాడిద్దామని, బీరు బుస్సున పొంగిద్దామని. చేతుల్లో డబ్బులు లేవురా. పైగా ఈరోజు ఇంటి ఓనర్కి ఎలాగైనా రెంట్ కడతానని మాటిచ్చాను. డబ్బులు రాలేదు. ఇప్పుడే షాప్ మూసొస్తున్నా. ఆ ఓనర్ గడొస్తే ఏం చెప్తావన్నా? అరే ఇల్లుగాలి ఓడి ఏడుస్తుంటే ఒళ్ళుగాలి ఇంకోటి ఏడుస్తుండంట. మందు లేక పరిశ్రమలో ఉంటే రెంటేంటి బాయ్ రెంటు? మనం ఏమైనా పారిపోతామా? పైగా ఓనర్ గాడు ఒకడు రోజు ఏదో ఇంకతో వచ్చి ఫ్రీగా మందు కొట్టిపోతాడు. ఆడు రాని ఈరోజు చెప్తాను. వచ్చేసా వచ్చేసా. ఏంటి ఎక్కడో మాడుతున్న వాసన వస్తుంది? మావాడి దగ్గర వెళ్ళండి. ఎందుకట పాపం? మీకు ఈరోజు రెంట్ కట్టాలని పైసలు తెచ్చాడా? నాకేం తెలుసు? అబ్బా బయలుదేరాడండి. సరిగ్గా అదే టైంలో ఓ ఫ్రెండ్ వచ్చి వాళ్ళ ఆవిడ డెలివరీ టైం అని చేతిలో ఉన్నదంతా ఊడ్చుకొని పోయాడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. పోన్లేవయ్యా, మంచి పనేగా. ఈవేళ కాకపోతే రేపిస్తాడు కదా, ఆ నమ్మకం ఉంటే చాలు. మరి ఇప్పుడు మందు సంగతి ఏంటి? ఇంకెక్కడ మందండి బాబు, అవతల డబ్బులు రాపోతేనో. మీ దగ్గర లేకపోతేనే నా దగ్గర ఉన్నాయిగా. నా షరతులు ఏంటో మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు 1000 ఇస్తే 100 కలిపి రేపు పొద్దున్న ఇవ్వాలి, ఓకేనా? ఆ ఓడు 100 కాదు 200 కల్పిస్తాడు. మీకేమైనా అభ్యంతరమా? నీకు స్ట్రాంగ్ బీరు, ఒరే నీకు చికెన్ పకోడీ, ఒరే నీకు చికెన్ బిర్యానీ కదా. ముందు డబ్బులు ఇచ్చేయండి చెప్తాను. ఇదిగో ఏడిడు. ఎవరు? మీరు ఇక్కడే ఉండి, మీరు దూరంగా మీరు ఇలా రండి, నేను చూస్తాను సంగతి. జింకను వేటాడే తోడేళ్ళ భలే ఉన్నారా. రేయ్ హీరో వచ్చాడ్రా. హీరో కదరా, విలన్ అనుకుంటా. రేయ్ మనం తోడేళ్ళమంట, వాడు పులంటారా? జింకల్లా కాదురా, సింహాలా వేటాడదాం పదండ్రా.
పారిపోతారంట. రండి. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉందంటే వెంటపడే తోడేళ్లను ఎంతో మందిని చూశాను, కానీ ఒక జింక పిల్లను వెంటాడే వేట కుక్కల్ని ఇప్పుడే చూశాను. ఏ కారణం లేకుండా ఒక మనిషిని, ముఖ్యంగా ఒక ఆడపిల్లని చంపాల్సిన అవసరం వాళ్ళకెందుకు వచ్చింది? అసలు ఎవరు నువ్వు? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? చెప్పకూడనంత పర్సనల్ అయితే చెప్పొద్దు. చెబితే నా వల్ల ఏదైనా సాయం చేద్దామనే నా ఉద్దేశం. ఎప్పుడైతే మీరు నన్ను కాపాడారో అప్పుడే మీరు నా ఆత్మీయులయ్యారు. మీ దగ్గర నేనేమైనా దాస్తే అది మిత్రద్రోహం అవుతుంది. అసలేమైందంటే ఏంటి కమిషనర్ గారు ఇలా వచ్చారు? ప్రస్తుతానికి మా వాళ్ళెవరు పదవిలో లేరే. మీ ప్రమోషన్ గురించి మాట్లాడాలనా? మీ ప్రమోషన్ గురించి మాట్లాడాలంటే నేను ప్రమోషన్ గురించి ఎమోషన్తో వచ్చా. ఆపేయండి, మీ అరాచకాలన్నీ ఆపేయండి. చూడు కమిషనరు, పామన్నాక కరవక మానదు, సింహమన్నాక వేటాడక మానదు. ఆపితే అవి చస్తాయి, ఆపటం కుదరదు. అయితే మిమ్మల్ని ఆధారాలతో లేపేయాల్సి వస్తుంది. మేం మీకు వెధవల్లా కనిపెడుతున్నామా? ఏ పని చేసినా ఆధార్ కార్డులతో చేయడానికి ఆధారాలు లేకుండా చేస్తాం. అయినా మాకు మీకు లొసుగులేంటి? మీకేం కావాలో చెప్పు. నీలాంటి వాడి ఎంగిలి మెతుకులకు నేను లొంగను. ఎంగిలి మెతుకులు ఎందుకేస్తాం కమిషనరు? రేయ్, చూడరా, కరెన్సీకి కాకి కూడా వంగుతుంది. ఈ డబ్బులు నా కోసం కాదు. నువ్వు మొన్న లేపేశావే, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడ్డారు. వాళ్ళ కోసమే ఈ డబ్బులు. పిచ్చి వేషాలు వేశావంటే రే చస్తావురా, రోడ్డు కట్టంగా ఏంటి ఇడియట్? ఇంట్లో చెప్పేసి వచ్చావా? లేదు, నువ్వు చెప్పొచ్చావుగా. నేనెవరో తెలుసా? ఈ సిటీ కమిషనర్ని. చంపేస్తా. అందుకేరా నేనొచ్చింది. చూడు ఎంఆర్ఓ, జింకను వేటాడాలంటే పులి పరిగెడుతుంది. అదే పులిని వేటాడాలంటే కుదురుగా కూర్చొని కాల్చేస్తే చస్తుంది. పులి అనుకొని నువ్వు వచ్చావు, కాలువ జింక అనుకొని పర్మిషన్ ఇచ్చావు. జింక నీకు దొరకలేదు, కానీ పులి మాకు దొరికిపోయింది. సార్, ఇది అన్యాయం సార్. కొన్ని వేల ఎకరాలు పంటలను కోల్పోతాయి, కొన్ని లక్షల మంది ఆహారం కోల్పోతారు సార్. కొన్ని వేల మంది రైతులు నిరాశ్రయులవుతారు సార్. అవన్నీ మాకేం, అయినా ముందే చెప్పాం వద్దని. 16 కిలోమీటర్ల కాలువ, 18 సంవత్సరాలుగా ప్రయత్నం, ఎంతో మంది ఆఫీసర్ల ట్రాన్స్ఫర్. కాదు కూడదన్నోళ్ళందరూ ఏకంగా చచ్చిపోయారా. చంపడం గొప్ప కాదు సార్, బ్రతకడం, 10 మందిని బ్రతికించడం గొప్ప. మనం చచ్చామంటే చావుకు ఓ అర్థం ఉండాలి. 10 మంది అయ్యో అని బాధపడాలి. అది అందరికీ సాధ్యం కాదు సార్, మంచి వాళ్లకు తప్ప. సార్, నన్ను వదిలేయండి సార్. నన్ను చంపడం మంచిది కాదు సార్ మీకు. మాకు మంచిది కానిది ఏది భూమి మీద ఉండకూడదు. అది వస్తువైనా లేదా మనిషైనా. ఏయ్!
సంగతి ఓకే, మరి ఆడి సంగతి ఏంటి? వాడెవడు? ఆ సీఎం గాడు జాతరకు వస్తున్నాడంట. ఆ నేసేస్తే ఆడు కొడుకు సీఎం, నేను హోమ్. రాష్ట్రం మన కుప్పెట్లో ఉంటుంది. ఆ సీఎం కొడుకు మనం ఏం చెప్పినా చేస్తాడు. ఎవర్రాది? దాన్ని పట్టుకోండి. రే, దాన్ని పట్టుకోండిరా, వదలద్దు. అలా నాకు తెలియకుండానే నేను చిక్కుల్లో పడిపోయాను. ఆ కర్నూలు ఫ్యాక్షనిస్ట్ వీరారెడ్డి, వాడి తమ్ముడు అజయ్ కూడా పరమ దుర్మార్గులని ప్రజలంతా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏ క్షణమైనా నన్ను చంపేయచ్చు. వాళ్ళు నిన్ను చంపాలంటే ముందు నన్ను చంపాలి. చావంటూ నన్ను వెతుక్కుంటూ వస్తే ఆ చావునే చావు తప్ప కొడతా. నువ్వేం భయపడకు, అనుక్షణం అప్రమత్తంగా ఉందాం. నువ్వు నా ఫ్రెండ్వి. నా ప్రాణం అడ్డేసైనా సరే నిన్ను నేను కాపాడతా. పద వెళ్దాం. అగ్గి పెట్టుందా? లేదు, సిగరెట్ ఉంది. కోడోకే. క్యాష్ రెడీ. మాలెక్కడా? అదేంటి, కొనేది మేం కదా. మేము కొనడానికి వచ్చాం. మేము కూరగాయలకు వచ్చాం, మేము కొనడానికి వచ్చాం. ఏం కొంటారు? ఆర్పి ఉందని ఫోన్ చేసింది నువ్వు కదా? హలో, ఫోన్ చేసింది నేనే. కూల్ మై డియర్ ఫ్రెండ్స్, మాల్ నా దగ్గరే ఉంది. ఆర్పి మాకిస్తారని వీడినందుకు పిలిచావు? సెకండ్ ఆప్షన్ కోసం మీలో ఎవరెక్కువ ఇస్తే వాళ్ళకే ఆర్పి. నువ్వు తెచ్చిన మాల్ కరెక్ట్ అయితే నేనే కొంటా. ఏది చూపించు. ఇదేం ఆర్పి అయ్యా? ఆర్పి అంటే ఏదో అనుకున్నా. మా బాత్రూంలో చిలుం పట్టిన చెంబులాగుంది. నాకొద్దు, పో. హలో, ఆర్పి అంటే బియ్యం ఎత్తుక్కోవాలి కదా, ఏది చూయించు. ఏంది నీకు బియ్యం అతుక్కోవాలి అంతే కదా? ఇదిగో చూడు. ఎక్సలెంట్. ఈ చెంబు నేనే కొంటాను, నాకే ఇచ్చేయి. నాది నాది నాది. అబ్బా, ఇది అబ్బా, నేను కోటేశ్వరుని అయిపోతా. ఎవరా నా చెంబెత్తుకెళ్ళింది? ఇది దొడ్డికెళ్ళే చెంబా. అబ్బా, నేను మోసపోయాను రా బాబు. ఆగో! థూ, నీది ఒక బతుకు బతికేనా? నీలాంటి వాళ్ళు కక్కుర్తి పడబట్టే ఇలాంటి వాళ్ళంతా అనాథలైపోతున్నారు. మీ అమ్మా నాన్నలు కష్టపడి తిని తినక మిమ్మల్ని చదువుకోమని హాస్టల్కి పంపిస్తే ఆ కష్టం తెలియని మీరు షోకులకు షికార్లకు మరిగి ఎవరెవరి వనకో తిరిగి కడుపులు తెచ్చుకుంటున్నారు. వాడిని పెళ్లి చేసుకునే ధైర్యం లేక ఎక్కడో చోట కనేసి గుట్టు చప్పుడు కాకుండా చెత్త కుప్పల్లోనో డ్రైనేజీల్లోనో పసికందుల్ని పడేసి మీ దారిని మీరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు పడే బాధలు మీకెలా తెలుస్తాయి? నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను ఇలాంటి అనాథనే కాబట్టి నీలాంటి వాళ్ళని అడ్డంగా నరికేయాలి. క్షమించండి బాబు. నేను మీరు అనుకున్నట్టు కామంతో కళ్ళు మూసుకొని కడుపు తెచ్చుకున్న ఆడదాని కాదు. పెళ్ళయింది, భర్తున్నాడు, కేవలం ఉన్నాడంతే. వాడికి ప్రతి రాత్రి పక్క పంచుకునే కొత్త కొత్త అమ్మాయిలు కావాలి. తాగుతాడు, తంతాడు, ఇంటిని పట్టించుకోడు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను, చనిపోదామనుకున్నాను. చివరికి ఎవరితోనో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం చేయమంటారు? నా బిడ్డని చంపుకోలేక ఇలా వదిలేసి రైలు కింద పడి చచ్చిపోదామనుకున్నాను. జీవితం చాలా విలువైంది. వాడికి తండ్రి ఎవరో తెలియకపోయినా పర్వాలేదు, కానీ అమ్మతనంలోని కమ్మదనాన్ని మాత్రం దూరం చేయకమ్మా. మనోధైర్యంతో బతుకు, జీవితాన్ని ఎదిరించి పోరాడు. వాడికి ఒక మంచి లైఫ్ ఇవ్వమ్మా. వాడిని నాలా అనాథం చేయకు. ఆ భగవంతుడి ఆశీస్సులు కంపల్సరీ మీకుంటాయి. ప్లీజ్. అలాగే బాబు. రండ్రా. సిస్టర్, ఆకలి దంచేస్తాం సిస్టర్.
తొందర అన్నం పెట్టు సిస్టర్. అమ్మా क्या स्मेल है रे? కర్రీ క్యా హై సిస్టర్? చికెన్ ఆర్ మటన్? కాదు, వంకాయ ఫ్రై. వంకాయ ఫ్రై ఎంత గుమగుమలాడుతుంది. జల్దీ వడ్డించు సిస్టర్. అవును సిస్టర్, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి సిస్టర్. ఏం పర్వాలేదు, చరణ్ రావాల్సింది, మనం అంతా కలిసి డిన్నర్ చేయాల్సిందే. క్యా పనిష్మెంట్ రే? ఎలా వాడు ఎక్కడో అనాథాశ్రమం వెళ్ళాడు, వాడు ఇప్పట్లో రాడు. ప్లీజ్ సిస్టర్, వాడు రావడం మేము పైకి పోవడం రెండూ ఒకేసారి. దయచేసి వడ్డించు సిస్టర్. పట్టిస్తాను, కానీ మీరు ఎప్పటి నుంచో చరణ్తో ఉంటున్నారు కదా, చరణ్ ఎలాంటి వాడు? మంచికి రాముడు, వంచనకి నరసింహుడు. దానానికి కర్ణుడు, ధర్మానికి యముడు. సేవకు మదర్ తెరీసా, త్యాగానికి సిలువ మోసిన ప్రభు. ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు? నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు ఏంటి? లవ్వా? ఎవరి మీదో? మీ మీద. మీ మనసు, మీ మంచితనం, మీ మానవత్వం అన్నీ తెలుసుకున్నాను. నువ్వెంత గొప్పవాడివో అర్థం చేసుకున్నాను. అందుకే నీ మీద ప్రేమ పుట్టింది. నా జీవితంలో ప్రేమనే పదానికి చోట్లేదు. అదంతా గడిచిపోయిన గతం. అంటే నువ్వెవరినైనా ప్రేమించావా? ఒకప్పుడు ప్రేమించాను, ప్రాణంగా ప్రేమించాను. ఆమె నా సర్వస్వమని భావించాను. కానీ చూస్తున్నంతసేపు చూస్తూనే ఉంటా, చూపున్నంత వరకు చూస్తూనే ఉంటా. చూస్తున్నంతసేపు చూస్తూనే ఉంటా, చూపున్నంత వరకు చూస్తూనే ఉంటా. పొద్దు పడిచాక, పొద్దు మల్లాక, మళ్ళీ రేపొద్దున పొద్దు పడిచేదాకా చూస్తున్నంతసేపు చూస్తూనే ఉంటా, చూపున్నంత వరకు చూస్తూనే ఉంటా. ప్రాణేశ్వరి, నా ప్రాణాలు నీవే ఓ ప్రాణేశ్వరి, ప్రాణాలు నీకే నా ప్రాణేశ్వరి. మొదలక ఇంచు కదలనీయక, రంగులల్లే రంగవల్లిక, జత కలవక జగము నొదలక, జాగు చేసే జలజాక్షివా. నాకేలా నువ్వేలా జత కూడవే. తేనె చుక్కలు, పూల రెక్కలు, గాలి గంధాలు ఎదజల్లుతూ ఉంటే చూపున్నంత వరకు చూస్తూనే ఉంటా, చూస్తున్నంత వరకు చూస్తూనే ఉంటా. ప్రియ ప్రవళిక, ప్రేమ పంచవేయిక, గుండెల్లో కొలుండవే. నా ఊహకు ఊసులే నీవు నేనంటూ మురిపించావే. నీ పైన చిరు ప్రేమ చిగురించేనే. మూడు ముళ్ళతో, ఏడడుగులతో, జన్మ జన్మాలు ఇరువురము ఒకటవుదాం. చూస్తున్నంతసేపు చూస్తూనే ఉంటా, చూపున్నంత వరకు చూస్తూనే ఉంటా. చూస్తున్నంతసేపు చూస్తూనే ఉంటా, చూపున్నంత వరకు చూస్తూనే ఉంటా. పొద్దు పడిచాక, పొద్దు మల్లాక, మళ్ళీ రేపొద్దున పొద్దు పడిచేదాకా చూస్తున్నంతసేపు చూస్తూనే ఉంటా, చూపున్నంత వరకు చూస్తూనే ఉంటా. ప్రాణేశ్వరి,
నా ప్రాణాలు నీవే ఓ ప్రాణేశ్వరి, ప్రాణాలు నీకే నా ప్రాణేశ్వరి. ఇప్పటికే మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టి 3 ఏళ్ళయింది. 3 సంవత్సరాలు కాదు, ఇలానే ఉంటే మా బావకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. ఏడిసాడు ఎదవా, వాడికిచ్చి పెళ్లి చేస్తారా? నీకు జోక్గా ఉంది, మా ఇంట్లో అందరూ నా పెళ్లి గురించి సీరియస్గా ఉన్నారు. వాళ్ళని చూడరా, చిలక గోరింకల్లాగా ఎంత బాగా కబుర్లు చెప్పుకుంటున్నారో. అవునవును, చాలా బాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చెప్పిన మాటని తిప్పి తిప్పి చెప్పుకుంటూ చాలా బాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మనం కూడా చిలక గోరింకలమే కదా, ఎప్పుడైనా నాతో అలా కబుర్లు చెప్పావా? మనం చిలక గోరింకలం ఏంటే, కాకి రాబందులమే. పోనీలే, కాకితోనైనా పోల్చావు కదా. నువ్వు కాకేంటే, నువ్వు రాబందువే, రాబందువి. ఏంటి లవ్ బర్డ్స్, ఈ సంవత్సరమైనా పప్పన్నం పెడుతున్నారా? ఈ సంవత్సరమే కాదు, ఇంకొక 4 రోజుల్లో మా నాన్న నాకు మా బావతో పెళ్లి చేసి పంపిస్తారని చెప్తున్నా. అదేంటి, మరీ 4 రోజుల్లో సంబంధాలు కుదురుతాయా? సంబంధాలు చూడడం కాదు, మా బావతోనే నా పెళ్ళని తెగేసి చెప్పేశాడు. ఓహో, సరిగ్గా వినపడలేదులే. నీకు జోక్గా ఉంది, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేస్తే నేను సూసైడ్ చేసుకుంటా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అన్నా, ఏం చేయడం ఏంటన్నా, శుభ్రంగా ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోన్నా. అరే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా రా? వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకోరు గాని వాళ్ళ పెళ్లి మనమే చేద్దాం, పదైతే. ఏంట్రా ఇది? దండలన్నా. దండలంటే పూలతో ఉంటాయి కదరా. అంటే బడ్జెట్ నిల్లు కదన్నా, సో ఈసారికి ఆకులతో అడ్జస్ట్ అయిపోయి. మేమేమన్నా మేకలమా మెళ్ళ వేయడానికి? వేసుకోవా? వేసుకోను. నేను ఫీల్ అయ్యాను, నాకు మెసేజ్ వచ్చింది, నేను పోతున్నా. వాడు ఫీల్ అయితే నేను కూడా హర్ట్ అయ్యాను. పోసుకోపో, దోశలు పోసుకోపో. చరణ్, మనం ఇంకొక 2 రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే అంతే ఇంకా మన పరిస్థితి. నా చేతుల్లో ఏమీ లేదు. ఓ పని చేద్దాం, రేపు ఎలాగైనా సరే మనం పెళ్లి చేసుకుందాం. రేపు నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజు నువ్వు బతికుండాలి కదరా. చిన్నప్పటి నుంచి దాని మీదున్న మోజుతో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను రా. అదేంటోరా, ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు పిల్ల పిల్ల వెనుక ఉన్న ఆస్తి మొత్తం మా మామ నాకు రాసిస్తాడని ఎన్నో ఆశలతో ఉన్నాను రా. ఇప్పుడు నువ్వు దాన్ని పెళ్లి చేసుకొని నా ఆశలపైన పెట్రోల్ పోద్దాం అనుకుంటున్నావా? నువ్వే నాకు అడ్డు లేకపోతే నాకే ప్రాబ్లం లేదురా. రేయ్ నిన్ను దివ్య 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 నీకేం కాదు దివ్య, నేను బతికించుకున్నా దివ్య, నీకేం కాదు దివ్య. దివ్య ఇది చూడు దివ్య, నన్ను చూడు దివ్య. దివ్య నీకేం కానివ్వను, నీకేం కానివ్వను దివ్య. దివ్య దివ్య నువ్వెంత ప్రయత్నించినా నా చావునెవరూ ఆపలేరు. అలా మాట్లాడకు దివ్య, నేను నిన్ను కాపాడుకుంటాను. నీతో జీవితాంతం ఉండాలనుకున్నా, ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాను అనుకోలేదు. నన్ను మర్చిపో కదా. దివ్య ఏం మాట్లాడుతున్నావు దివ్య? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు దివ్య? నీకేం కాదు, నేను కాపాడుకుంటాను. కాలానికి నేను బద్ద శత్రువుని చరణ్, ఇప్పుడు నా చావుని కూడా ఆపలేదు. అయ్యో ఏం మాట్లాడుతున్నావు దివ్య? నన్ను మర్చిపోనని మాటివ్వు చరణ్. దివ్య మాటిస్తున్నాను, మాటిస్తున్నాను దివ్య. దివ్య దివ్య నేను నిన్ను ప్రేమించలేను. నువ్వు ఎప్పటికీ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. ఐఎమ్ సారీ. థ్యాంక్స్ భయ్యా. నీకేం కాలేదుగా? ఏం కాలేదు భయ్యా. ఎవరు వాళ్ళు? ఏమో తెలియదు భయ్యా. ఏమైంది? బండి ఏమైనా ప్రాబ్లమా? ఆగిపోయింది భయ్యా, ఏమైందో అర్థం కావట్లేదు. ఇది నన్ను చూడండి, పెట్రోల్ ఉందా? ఉంది భయ్యా. సరే, మంది పక్కనే మెకానిక్ షాప్ ఉంది, నేను మెకానిక్నే. మా వాడిని పంపిస్తాను, మనం వెళ్దాందా?
ఓకే భయ్యా. రే రాంబాబు, సలీం, జానీ, ఇలా రండి. ఈయన పేరు మున్నా, మన ఫ్రెండే. హాయ్ అన్నా. రే, ఈయన బైక్ రోడ్డు మీద ఆగిపోయింది, వెళ్ళి తీసుకురండి. సమయం లేదు మిత్రమా. బండి తీసుకురావడమా తోసుకురావడమా? మూసుకుని తీసుకురండి. డోల్ తీరిందా? రామున్నా, కూర్చో. వీళ్ళంతా నీ వర్కర్సా భయ్యా? ఇక్కడ వర్కర్లు ఓనర్లు ఎవరు ఉండరు బ్రదర్, వర్కర్లే ఓనర్లు, నాతో సహా. మేమంతా అనాథలం. ఎక్కడ కలిసామో ఎలా పెరిగామో ఆ దేవుడికే తెలియాలి. ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నేను షేర్ చేసుకునేది నా ఫ్రెండ్స్తోనే. నువ్వు గ్రేట్ భయ్యా. నలుగురు స్నేహితుల్ని సంపాదించుకున్నావంటే నీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ నాలుగో ఫ్రెండ్ నీకు తెలియదు కదూ, సౌజన్య. చరణ్ పిలిచావా? అవును, నాకు తోడు ఇంకొక ఫ్రెండ్. ఓ నమస్కారం అండి. ఇతనేంటి ఇలా చూస్తున్నాడు? చరణ్కి ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే. అండే గిండి వద్దు, మున్నా అని పిలవండి. ఏం ఫ్రెండ్? అవునవునవును, సౌజన్య ఫ్రెండ్ చాయ్. ఫ్రెండ్, మా సౌజన్య చాయ్ పెట్టింది అనుకో, టేస్ట్ అద్దరిపోద్ది. ఇప్పుడే వస్తాను. మీ సౌజన్య కాదు, మన సౌజన్య. అవును, ఆ అమ్మాయిని కేవలం ఫ్రెండే కదా? కేవలం ఫ్రెండే. అమ్మయ్యా, అయితే లవర్ పోస్ట్ ఖాళీగానే ఉంది, మనం ట్రై చేసుకోవచ్చు. టీ తీసుకోండి. టీయేనా? నీ మనసు అనుకున్నా. పడిపోయాడు, పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు. అయ్యా అయ్యా, సామాన్ పడేయకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. అయ్యా, అద్దె కట్టలేని దానికి ఇల్లు ఎందుకు, ఇన్ని సామాన్లు ఎందుకు? అయ్యా మీకు దండం పెడతాను, కొంచెం ఓపిక పట్టండి అయ్యా. ఒకటి కాదు, రెండు కాదు, 6 నెలలు ఓపిక పట్టా. ఇక నా వల్ల కాదు, వెంటనే బయటకు నడు. అయ్యా, ఈ మాయదారి కరోనా రాబట్టే పైసలకి ఇబ్బంది వచ్చింది. 4 ఏళ్ళుగా ఉంటున్నాను. ఎప్పుడైనా అద్దె కట్టడం ఆలస్యమైందా? కూరగాయలు అమ్ముతుంటే కొనేవాళ్ళే లేరు. నాలాంటి వాళ్ళ బతుకులు బజార్న పడ్డాయి. ఎవరు ఇంటి గేటు దాటి లోపలికి రానివ్వట్లేదు. అయ్యా, ఈ 1 నెల గడివిస్తే మీ అప్పు కొద్ది కొద్దిగా తీర్చేస్తాను సారు. ఏంటి, నెల గడివిస్తే కొద్ది కొద్దిగా తీరుస్తావా? నేను తప్ప నీకెవడు దొరకలేదా? మారు మాట్లాడకుండా బజార్ను పో, బిచ్చం ఎత్తుకో లేదా చచ్చిపో. చావాల్సింది ఆమె కాదు, నువ్వు. అవును, ఈ వయసులో కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతుంటే, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే నిందిస్తావా? ఓయబ్బో, వచ్చాడండి పెద్ద బుద్ధ భగవానుడు. 6 నెలల అద్దె 12,000. ఏ, నువ్వు ఇస్తావా? ఇస్తాను, ఈ క్షణమే ఇస్తా. ఆ సామాన్లన్నీ ఏ చేత్తో విసిరేసావో ఆ చేత్తోనే లోపల పెట్టు. అంతేకాదు, ఆమె బ్రతుకున్నంత కాలం రెంట్ నేనే పే చేస్తా. ఈ తల్లిని ఇంకొకసారి వేధించావని తెలిసిందనుకో, తోలు తీస్తా. తీసుకో. అరే మామా, పార్టీ షురూ కరో. రేయ్, లోపల ఆడపిల్ల ఉందని మర్చిపోయి ఇలా మందు తాగడం ఏంట్రా? సిగ్గులేదు? ఏం పర్వాలేదు, నా కోసం మీ అలవాట్లు ఆలోచనలు ఏం మార్చుకోనక్కర్లేదు. ప్రతిరోజు ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఐ లవ్ యూ సిస్టర్. నువ్వు ఆ మాట అంటావని తెలిసే ఈ సెటప్ పెట్టుకున్నావు. మా కోసం ఒక 2 ఆమ్లెట్లు ఏవా, తొందర చేయవా? ఓకే. అద్దె కట్టిన సందర్భంగా పార్టీ రాయిది, తాగండి. వాసన వాసన, కమ్మని పీరు వాసన. ఏమయ్యా శరణు, నేను లేకుండా మందు తాగేద్దామని. ఏదినా బీరేదిరా? వచ్చారుగా, ఇదిగోండి. ఇప్పుడు బాగుంది. ఏందిరా,
ఆడవాసన వస్తుందేటి? గదిలోకి అమ్మాయిని తెచ్చుకున్నారు కదా. నేను ఏదైనా ఒప్పుకుంటాను కానీ గదిలోకి ఎక్స్ట్రా పర్సన్ తీసుకొస్తే ఒప్పుకోను. గెస్ట్కు 2000 కట్టాల్సిందే. చెప్పండి ఎవరొచ్చారు? లింగం గారు, మీరు మరీ చాదిస్తామండి. వంటగదిలో ఎవరు లేరండి. లేదు, మీరు నన్ను మోసం చెయ్యొచ్చు, కానీ నా ముక్కు నన్ను మోసం చెయ్యదుగా. అదిగో గజ్జల చప్పుడు వినపడుతుంది. ఈ గదిలో అమ్మాయి ఉంది, గ్యారంటీ. లింగం గారు, మీకో విషయం చెప్పాలి. ఏంటటా? మీరు దయ్యాన్ని నమ్ముతారా? చస్తే నమ్మను. గతంలో ఇదే ఏరియాలో ఇదే కాలనీలో ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిందని చెప్పారు, గుర్తుందా? అయితే ఏంటట? ఆ అమ్మాయే దయ్యమే. అవునా? కావాలంటే లేండి, చూడండి. నాకేమన్నా భయమా? చూస్తా, చూడండి. చిటికిందెయ్యం నాకేం భయ్యం, చిటికిందెయ్యం నాకేం భయ్యం. ఒరే మామ, ఈ దెబ్బతో ఆ లింగంగాని పని అయిపోయేదిరా. ఏది దెయ్యం లేదు, బొంగు లేదు. దెయ్యం దెయ్యం దెయ్యం! ఓరే చరణం, దెయ్యాన్ని చూశాను రా బాబు. చెప్తే వినరుగా. అయితే గాని ఈ రోజు నుంచి మీ కాలనీకి కానీ ఈ గదిలోకి కానీ చస్తే రాను. వెళ్ళిపోండి. అది 14, 15, 16. అది నేను వచ్చాక మాట్లాడతా. ఓకే. హలో, వస్తావా? సృష్టికి విరుద్ధం సార్, మన ఇద్దరం వెళ్ళాడండి. అది కాదు బాయ్, ఆటో వస్తుందా? రాదు, నేను నడిపితే వస్తుంది. నీ సిగ్గు శివడా, ఆటో వస్తుందంటే సిగ్గుపడతావు. నువ్వు వెళ్ళు, నేను ఆపుతున్నానా? ఒరే, నేను వెళ్ళకపోతే పని అయిపోతుందిరా. సార్, మీరు వెళ్ళకపోతేనే పని అవుతుందంటే మీరు అదృష్టవంతులు సార్. ఒరే, నేను సికింద్రాబాద్ వెళ్ళాలరా బాబు. ఒరే, వెళ్ళాలరా. వెళ్ళాలా? రండి, కూర్చోండి. ఒరే, చిటికలో తీసుకెళ్ళాలి. ఇట్రాను, ఆటోలో తీసుకెళ్తా. చిటికెళ్ళేలా తీసుకెళ్తారా? సరే కూర్చోండి సార్, మనకెందుకు. ఒక్క నిమిషం. సరే. హలో చిన్నబాబు గారు, నమస్కారం సార్. సార్, మీ చిన్నబాబు కూడా నమస్కారం పెడతారు సార్. చిన్నబాబు గారు అంటే చిన్నబాబు కాదురా, నాగార్జున. బాబు గారు డబ్బింగా నేను చెప్పేస్తాను బాబు గారు. ఓకే. హలో డాడీ. సార్, మీ డాడీ కూడా వస్తాడా? డాడీ అంటే మా డాడీ కాదు, నాగబాబు గారు. డాడీ, అది అబ్బాయికి చెప్పండి డాడీ. ఆ డేట్లో మనం కన్ఫర్మ్ చేద్దాం. ఓకే డాడీ. హలో అల్లారక్క గారు. సార్ సార్, అల్లారక్క ఎవరు సార్? అల్లారక్క అంటే ఏ రహమాన్ రా బాబు. ఏ రహమాన్ ఎందుకు వచ్చారు సార్? ఒరే, నీకు విషయం తెలుసా? భాషా సినిమానే సీక్వెల్ చేస్తున్నారు, దానికి ఏ రహమానే డైరెక్టర్. భాషా సినిమాకి ఏ రహమాన్ డైరెక్టర్? ఆయన మ్యూజిక్ డైరెక్టర్. హలో, ఎంతో అంత కన్ఫ్యూజన్. రహమాన్ గారు, భాషా హీరో. గడవండాలా? ఓకే. చెవుకు పోగుండాలి. ఒక్క నిమిషం. బ్లూ కలర్ గ్లాసెస్ పెట్టుకోవాలా? బ్లూ. అదే ప్యాంట్కి బొక్కలు బొక్కలు ఉండాలి. దొరికిపోయాడు సార్. ఏడీడు రే, నీకు మామూలు లెక్క పట్టలేదురా. లేరా? మీరు లేపితే లేస్తా సార్. ఇక్కడ కూడా నేనే లేపాలా? లే. వా, ఏమో అనుకున్నాను కానీ మామూలు అదృష్టవంతుడు కదా. భాషా 2లో రజనీకాంత్ తీసేసి నిన్ను హీరోగా పెట్టుకుంటున్నారా బాబు. భాషా 2నా? అబ్బో, సరిగానే 14 ఓకేనా? 14 ఏంటి సార్? 14 కోట్లు రా బాబు. 14 కోట్ల? దేనికి? అన్ని కోట్లు దేనికని? నీ రెమ్యునరేషన్ రా బాబు. రే 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 బాబు, 14 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నావంటే ఓ పెద్ద హీరో తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, నువ్వు 14 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు కదా, అదే ఇన్కమ్ ట్యాక్స్ అని జిఎస్టీ అని వీటికి 1 lakh ఖర్చు అవుద్ది. వాటికా? 1 lakh నువ్వు కడతావా లేదా లేకపోతే వేరే వాడికి ఎవరికైనా ఇద్దావా అని చూస్తున్నా. అబ్బో,
ఆగు. భాష. అసలు ఆటో ఫైనాన్స్ కట్టడానికి వెళ్తున్నా. సార్ అసలే కష్టపడి దాచుకున్నాను సార్, ఇదిగోండి అడ్వాన్స్. తొక్కలో ఫైనాన్స్ 14 కోట్లు తీసుకుంటుంటే ఇంకా ఆటో ఫైనాన్స్ అంటే కోట్లు ఆటో తను కోట్లు అదే వస్తుంటే. సూపర్ తమ్మి. తమ్మి నువ్వు ఫిబ్రవరి 29, 30, 31 ఈ డేట్లు ఖాళీగా ఉంచుకో నువ్వు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. భాష 2 ఈడి ఎరిపప్పే అనుకున్నా, పెద్ద కొండేరిపప్ప. భాష 2. అవును, ఫిబ్రవరి 29, 30, 31 అన్నాడు కదా. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరమా? మనకెందుకులే. భాష 2 టొక్క ఆటో. బాబు ఆటో వస్తావా? ఎవడు బే హీరో? అబ్బో Cheers! బాసు, ఈ మందుని ఎవడు కనిపెట్టాడు గానీ వానికి 100 నమస్కారాలు చేయాలి బాసు. సూపర్ అసలు. బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా బాసు, ఆవేశం కాదు, ఆవేశం వచ్చినా, ఆలోచన వచ్చినా అన్నిటికీ ఇది ఒకటే పరిష్కారం బాసు. కరెక్ట్ కరెక్ట్. షెడ్లో అంతమంది ఉండగా నా ఒక్కడితోనే మందు కొట్టాలనిపించింది. ఎందుకు బాసు నీకు? అదేంటో రాంబాబు, ఉన్నోళ్ళంతా విధవల్లాగా, వాళ్ళకు నువ్వు బాస్లా కనపడ్డావు. కరెక్ట్, వాళ్ళంతా ఎదవలు బాసు. 6 దాటితే ముందుకు ఫిక్స్ అవుతారు. వాళ్ళంతా విశ్వాసం లేని డాబర్మాన్ డాక్స్ బాసు. అవును బాసు, నన్ను నువ్వు పొగడావా, తిట్టావా? ఫ్రెండ్షిప్లు అవన్నీ పట్టించుకోవద్దు రాంబాబు. అవును, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ ఫెవికాల్ లాంటిది బాసు. అతుక్కుంటే వదలదు, కడుక్కుంటే పోదు. అయినా ఇవాళ రేపు ప్రేమ ఎక్కడది బాసు? లేదు, నిజమే. అవును, సౌజన్య నీకు బాగా క్లోజ్ కదా? సౌజన్య ఏంది బాసు? మా సిస్టర్ సౌజన్యనా? బంగారు తల్లి, కల్పవల్లి, చాలా మంచిది బాసు. సౌజన్య చాలా మంచిదే, మరి నేను? బాసు, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు బాసు? నీ మీద నీకు డౌట్ ఎందుకు వచ్చింది? సరే, అవన్నీ మర్చిపోగానే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. కొరిగే కొద్దీ పెరిగేది గడ్డం, తిరిగే కొద్దీ అరిగేది రుబ్బురాయి, మోసే కొద్దీ వాసేది సంసారం, చేసే కొద్దీ పెరిగేది జీతం. బాసు, తాగే కొద్దీ ఎక్కేది మందు బాసు. ఎలా ఉంది నా ఫిలాసఫీ? బానే ఉంది, కానీ నా గురించి సౌజన్యకు 4 మంచి మాటలు చెప్పొచ్చు కదా. షూర్ బాసు. మొన్న మంచోడు, మొన్న మందు కొడతాడు, తర్వాత ఎవరినైనా కొడతాడు, ఆపై దమ్ము కొడతాడు. మమ్మున్న తోపు, మమ్మున్న తురుం, మమ్మున్న తీసుమార్కారని చెప్తాను బాసు. నువ్వు అలా చెప్తే నా లవ్ సర్వనాశనం అయిపోద్దిరా. షట్ అప్. నా ప్రేమ నాశనం చేసింది నువ్వు. నేనా? అంటే మా మామలే. ఒరే మామా, నీ అయ్యా బంగారు లాంటి మా ప్రేమను బలిపశం చేసావు కదరా. నాకు ఆస్తి లేదని నీ కూతుర్ని డబ్బున్న ముసలుడికి ఇచ్చి చేసావు. అది నన్ను మర్చిపోయి హ్యాపీగా సంసారం చేసుకుంటుంది. సంకరాకిపోయిందిరా నా జీవితం. పిల్లడిచ్చే వాళ్ళేక, పెళ్లి చేసుకునే పిల్లలేక నా బతికిలా తయారైందిరా. దానికి కారణం నువ్వు 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 ప్రకృతికి క్రాసింగ్ చేస్తే పుట్టినోడా. కర్మరా బాబు, వీడు 2 పెగ్గులేస్తే అవుట్ అయిపోతాడనమాట. లాభం లేదు. నా లవ్ ట్రయల్స్ ఏదో నేనే వేసుకుంటా. రేయ్, తొందర కానియండి రా. చేసేది పెద్ద కలెక్టర్ జాబ్ మరి. అవతల చాలా పనులు ఉన్నాయి. పైరుకేమైంది?
బాబు చరణ్ బాబు లేడా? లేడమ్మా. ఎవరు మీరు? ఏం కావాలి? ఆమెకు ₹1,00,000 అప్పున్నాడంట, నువ్వు ఇస్తావా? ఓ, మా ఊడు ఊరందరికి ఆపద్ బాంధవుడు. ఏమన్నా పనా? లేదు బాబు, చూసిపోదామని వచ్చాను. మీరు వచ్చారని చెప్తానమ్మా. మీ పేరేంటి? నా పేరు కాంతమ్మయ్యా. బాబు వస్తే నేను వచ్చానని చెప్పండి అయ్యా. వస్తానయ్యా. అలాగేనమ్మా. అలాగేనండి. ఈ పనికి వాళ్ళ బండికి ఎన్నిసార్లు రిపేర్ చేయాలో ఏమో. ఆమె వెళ్ళిపోతుందా, ముందు పని చూడు. హాయ్ ఫ్రెండ్స్. చరణ్ ఎక్కడా? మున్నా బయటికి వెళ్ళాడు చరణ్. మరి సౌజన్య? సౌజన్య కూడా షాపింగ్కి వెళ్ళింది మున్నా. సౌజన్య లేకపోతే మనకేం పని? సారీస్ కూడా తీసుకోవాల్సింది. అమ్మా బాగున్నారా? బాగున్నాను బాబు. నీకోసం ఇప్పుడే షెడ్డుకెళ్ళొస్తున్నాను. అక్కడ నువ్వు లేవని చెప్పారు. అవునా? తను షాపింగ్ చేస్తానంటే వెళ్ళేసి వస్తున్నాం. అన్నట్టు దీని పేరు సౌజన్య. ఈడు జోడు చక్కగా ఉంది నాయనా. కదా ఆంటీ? నమస్తే, నా పేరు సౌజన్య. అబే అదేం లేదమ్మా, జస్ట్ ఫ్రెండే. ఇంతకీ నా కోసం ఎందుకు వచ్చారమ్మా? మళ్ళీ ఆ ఓనర్ ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తున్నాడా? అబ్బే అలాంటిదేం లేదు నాయనా. మళ్ళీ కూరగాయలు అమ్ముతున్నాను. ఇదిగో ఈ పైసలుంచు, త్వరలోనే అప్పు తీరుస్తాను. ఆలస్యమైందేమనుకోకు. అమ్మా, వీధి వీధి తిరిగి కడుపు మార్చుకొని రుణం తిరిగి చెల్లిస్తున్నావా? వద్దమ్మా, నేను నీ నుండి ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చానమ్మా. ఈ డబ్బు తిరిగి తీసుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడమ్మా. అవి నీ దగ్గరే ఉంచుకోమ్మా. నాకు తెలిసిన ఒక అపార్ట్మెంట్ ఓనర్ ఉన్నాడు. వాళ్ళ పాపం చూసుకోవడానికి ఆయా కావాలన్నాడు. నెలకి 15,000 ఇస్తాడు. అక్కడే ఉండి మీరు ఆ పాపం చూసుకోవచ్చు. గాంధీ బొమ్మ ఉంది కదా, దానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళి నేను చెప్పానని చెప్పమ్మా. ఇక వీధి వీధి తిరిగి కూరగాయలమ్మే బాధ నీకుండదు. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండు నాయనా. మరి నేను పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. రే, మనకు కావాల్సిన అమ్మాయిరా, లాక్కరండి. హాయ్, హలో. ఏ ఫ్లోర్కి వెళ్ళాలి? యమపురి. చిత్రపురి పేరు విన్నాను కానీ యమపురి ఏంటి? బాస్, మీ గెటప్లు సూపర్. ఏ డ్రామా నుంచి వస్తున్నారేంటి? డ్రామా కాదు, ఒరిజినల్. మేము యమభటులం. మా బాస్ యమధర్మరాజు. మేమిప్పుడు డ్యూటీ మీదనే వచ్చాం. ఏ డ్యూటీయో? చచ్చిన నిన్ను యమలోకానికి తీసుకెళ్లడానికి. నేను చచ్చిపోయానా? చచ్చి అరగంట అయింది. మనం నరకానికి దగ్గరలో ఉన్నాం. కావాలంటే కిందికి చూడు. దీన్ని ఆకాశ వీధి అంటారు. పక్కనే ఉన్న మేఘాలు ఎలా పోతున్నాయో చూసావుగా. ఇప్పుడైనా నమ్ముతావా నువ్వు చచ్చావని? మనుషుల్ని ఇంత సింపుల్గా చంపేస్తారేంట్రా? అయినా నేను చస్తే స్వర్గానికి తీసుకెళ్ళాలి కానీ నరకానికి ఏంటి? ముందు చేసిన పాపపుణ్యాలు పరిశీలించాకే స్వర్గమా నరకమా. ఇవి పొట్టలా యాదగిరి గుట్టలా? టైటింగ్ గట్రా చేయట్లేదా ఏంటి? ఎలాగే ఉంటే గుండెపోటుతో గుటుక్కుమంటారు. అమాయకుడా, మాకు మరణం లేదు. మేము చిరంజీవులం. బాలకృష్ణలేం కాదు, అసలు మిమ్మల్ని కాదు, ఆ యముణ్ణి అడిగేస్తా, కడిగేస్తా. మానవా, అదిగో యమద్వారము.
ఫ్లోర్ ఏంటి ఇంత ఎంటీగా ఉంది? ఇంకా డ్యూటీ టైం కాలేదు, అందుకే ఎవరూ రాలేదు. అంటే మీకు కూడా డ్యూటీ టైమ్స్ ఉన్నాయన్నమాట. అప్పుడిప్పుడు యమగోళ టైంలో సత్యం అనే కుర్రాడొచ్చి యూనియన్ పెట్టి డ్యూటీ టైమింగ్స్ పెట్టాళ్లే. ఆయన ఎవరో కాదు, మా ఎన్టీఆర్ గారు పెద్దన్న. ఎముడు ఎప్పుడు వస్తాడు? చిత్రగుప్తులు వారు వచ్చాక. వారు ఎప్పుడు వస్తారో? మరో అరగంటలో వస్తారు. మన డ్యూటీ టైం అయిపోయింది, వీడిని ఇక్కడే ఉండని, మనం వెళ్దాం. ఎక్కడికి పోతాడు? పోదామన్నా ఎక్కడికి పోలేడు. కాపుల్ లైన్ అక్కడుంది, వెళ్ళి ఆ లైన్లో నిలబడు. పదరా పద, మన కొంపలకి వెళ్దాం. ఏంటో అరే మానవా, ఒరే నరుడా, రే ఎవర్రా నువ్వు? నమస్తే గుప్తాజీ. మిమ్మల్ని సినిమాల్లో చూడడం తప్ప నన్నా డైరెక్ట్ గా చూడడం ఇదే. అరే మానవా, నిన్న ఈ పొజిషన్ లో మా రాజుగారు చూస్తే నిన్ను ఖండఖండాలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తారా? ఖండించడానికి వడ్డించడానికి మీ ఎముడు ఏమైనా మటన్ కొట్టు మస్తానా? వంట చేసే వరహాలు రావా? చస్తే లేవను, నాకు ఇక్కడే కంఫర్ట్. నీ కంఫర్ట్ తో నా కింద కుంపడి పెట్టేలా ఉన్నావురా, దయచేసి వెళ్ళిపోరా. ఏముండా చిత్రగుప్త, ఎవడు ఈ నీచ నికృష్ట మానవుడు నా సింహాసనాన్ని అధిష్ఠించినాడు? ఓరి మానవ, మతి తప్పినదా మదమెక్కినదా? ధర్మాధర్మములను వివేచించి సత్యాసత్యములను అన్వేషించి పాపులకు తగు శిక్షణ వేసే ధర్మ ప్రభువులం. అటువంటి మేము ఆసీనులమైన సింహాసనాన్ని నీవు అధిష్ఠించితివా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత వివేకం, ఎంత కండకవరం! నీతి లేని జాతిలో పుట్టితివి గదా. విచక్షణ మరచితివా? యముండా, సున్నుండేం కాదు, బేస్ వాయిస్ వేసుకుని భయపెడితే భయపడ్డానికి ఇక్కడ పులి కాదు, బెబ్బులే. ముందు మానవులను గౌరవించడం నేర్చుకో. అంటే మాకే హితోపదేశమా? కాదు, తెలుగుదేశం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన అన్నగారి అభిమానిగా చెప్తున్నా. తస్మాత్ జాగ్రత్త. ప్రభు, ఈ నీచ మానవుడు మీకే వార్నింగ్ ఇస్తున్నాడు ప్రభు. ఓరి మానవ, మరల చెప్తున్నాను, మీ మానవ జాతి అల్పము, స్వల్పము, నీచము, హేయము, తృణప్రాయము. యమా, ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నెంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కాండేయుడిదే జాతి. మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకము, ఎంత అజ్ఞానము, ఎంత కుసంస్కారము! ప్రభు, ఈ సంభాషణ ఎక్కడో విన్నట్టున్నది ప్రభు. మాకు నువ్వు అటులునే అనిపించుచున్నది గుప్తా. మనం చెప్పినవన్నీ అన్న ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, ఆయనకి తెలియదు పాపం. అయినా డైలాగులు మనకి బాగానే గుర్తున్నాయి. ప్రభువుల వారికి ప్రణామములు. ఏమిటి కాలకయ్య, ఇలా వచ్చావు? బ్రహ్మదేవుల వారు తమకు వర్తమానం పంపినారు ప్రభు. గుప్తా, ప్రభు, ఏమిటి అకాల సందేశం? చిత్రగుప్త చిత్తం ప్రభు, ఇప్పుడే విన్నవించేదను. ప్రభు, భూలోకమునందు వ్యాపించిన ఒక మాయదారి రోగంతో కోట్లాది మంది బాధించబడుతున్నారంట. దాని పేరే కోవిడ్-19 అంట. దాని ద్వారా యమలోకము, ఇంద్రలోకాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందంట. తక్షణమే లాక్డౌన్ ప్రకటించమని ఆజ్ఞ. కాలకేయ ప్రభు, తక్షణమే యమద్వారాలు మూసివేయము. నేటి నుండి పాపులకు ప్రవేశము లేదు. బయట వ్యక్తులు లోనికే కాదు, లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా చూసుకోవలసిన బాధ్యత నీది. ఇది నా ఆజ్ఞ. వెళ్ళు. చిత్తం ప్రభు. మరి నా సంగతి ఏంటి? మీ ద్వారములు కూడా మూసివేయము. ప్రభు, మరి నా పరిస్థితి? మీ నవరంధ్రాలు మూసుకొని లోపలికి వెళ్ళుము. చిత్తం ప్రభు. చూసిన పుష్పములే చూసి వీచిన గాలినే పీల్చి ఎంతకాలం ఇట్లు సంబరపడదము యువరాణి. మరో లోకము, వినోద మార్గము మనకు లేదు కదా సునంద.
యువరాణి, మన యమలోకం మొత్తం తిరిగి తిరిగి చూసి చూసి విసుగు కలుగుచున్నది. నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. మీరు ఊ అనినచో నేను ఉపాయం చెప్పెదను. ఉపాయమా? ఏమది? భూలోక విహారము. భూలోకమా? ఏమున్నదచ్చట? ఏమో, నాకేమి తెలియను. నేనెన్నడూనూ చూడలేదు కదా. అది నేను చెప్పెదను. హిమశిఖరములు, సుగంధవనములు, సరస్సులు, సరోజములు, జలపాతములు, జలకములు, నెమలి నాట్యములు, కోకిల రాగములు, హంస నడకలు, వాటిని ప్రత్యక్షముగా చూడవలనే కాని వర్ణింపలేమని విన్నాను యువరాణి. అటులనా? నువ్వు చెప్పిన వెంటనే వాటిని ఎప్పుడెప్పుడు చూడవలనని నా మనసు ఉవ్విల్లూరుచున్నది. కాని లోకంలో మనకు అవన్నీ చూపించడానికి ఓ మానవ సాయం కావాలి కదా. నిజమే కదా. ఇప్పుడు ఎటులా? హాయ్ బ్యూటిఫుల్ గర్ల్స్, ఐఎమ్ చరణ్. ఎవరు మీరు? మీరు వెతుకుతున్న మ్యాన్ని, హీ మ్యాన్ని, భూలోక వీరుణ్ణి. నువ్వు వీరుడవో ధీరుడవో మా యమజ చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? మీరు ఒంటికి వాడే సోపు, ఫేస్కు వాడే క్రీము, ఐబ్రోస్కు వాడే పెన్సిల్ ఏ షాప్లో కొంటారు? చెయ్యి వదులు. యువరాణి మిమ్మల్ని చూసి మనసు పారేసుకున్నట్లున్నాడు. అందుకే మిమ్మల్ని చూసి పొగుడుచున్నాడు. హలో మేడం, మీలాంటి అందగెత్తులు మా వీధిలో ఇంటికి ఒక 10 మంది ఉన్నారు తెలుసా? ఒక తమన్నా, ఒక కాజల్, ఒక హెబ్బా పటేల్, అబ్బో శాంతాడంతుంది చెప్పుకుంటా పోతే. అవును, ఇందాకేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అవును, భూలోకముని చూడవలనని బహు ఆశగా ఉన్నది మానవా. ఓ సంతే కదా, మనం చూపించేద్దాం. మీరు మంచివారేనా? అబ్బో అంత మాట అనేసావేంటి? మనిషికి నిక్కర్ బనీన్ వేసుకుంటే అదేనండి బాబు నేను. అవును, వాహనం ఏమైనా ఉందా బయలుదేరడానికి? అక్కర్లేదు. ఈ ఉంగరం వేలు చూపించి మనసులో కోరుకుంటే అది జరిగిపోతుంది. సరే, నేను మనసులో కోరుకుంటా, మీరు కానిచ్చేయండి. ఓం యమాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం మనోవాంఛ ఫల సిద్ధాయ నమః. యమజ, అయ్యో ఎటు వెళ్ళినది? ప్రభువుల వారికి చెప్పెదము. పద పద. చాలా మంచోడు. వాడు తెచ్చుకున్న పీరు కూడా నాకే పోసి. నీకు అప్పుడే నుండి నీరేళ్ళు వచ్చినాయిరా. ఇంకా 4 రోజులు బతికితే బాగుంది కదరా. నా డబ్బులు ఇవ్వకుండా పోయినవేంద్రా? నా డబ్బులు ఎవడియాలరా? రే విజయ కృష్ణ, నీకు అప్పుడే నుండి 100 నిన్నాయిరా. నా డబ్బులు ఇచ్చి చచ్చినా బాగుంది కదరా. బాబు, ఆడి పేరు చరణ్ రా. నువ్వు కొత్తగా పేర్లెడకు. నీకు కావాల్సిన వాడు ఆ పక్కీదులు ఉన్నాడు. వెళ్ళు. విజయ కృష్ణ కాదు అయితే? కాదు. ఇదంతా నా వల్లే జరిగిపోయింది. నేను ఊహించలేదు. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో అర్థం కావట్లేదు. నన్ను కాపాడే ప్రయత్నంలో తను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బాడీ బయట ఉంది. జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాం పద. ఏంటి బాడీయా? ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? బాడీ కాదు, నా చరణ్, నా ఫ్రెండ్, నా గైడ్, నా దేవుడు. నాకే కాదు, ఎంతో మంది అనాథ పిల్లలకు ఆపత్ బాంధవుడు. అలాంటి వ్యక్తిని శవంగా నేను చూడలేను. నన్ను వదిలే. నీతులు చెప్పేంత గొప్పవాని కాదు, ఒక స్నేహితుల్లా చెప్తున్నా. ధైర్యంగా ఉండాలి. ఇంతటితో జీవితం అయిపోలేదు. నీకు మేమంతా ఉన్నాం. నేను ఇప్పుడు నా బాడీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను చెప్తాను. నీ శరీరంలోకి నువ్వు వెళ్ళు. నేను మనసులో కోరుకుంటాను. సరిపోతుంది.
బతికే ఉన్నాడా? ఒరే నువ్వు నిజంగా చచ్చిపోయావని అనవసరంగా రాత్రంతా ఏడ్చాను కదరా. ఎప్పుడు ఏడిసావురా? ఇందాక కూడా ఏడ్చాను మావా. అరే నేను చూస్తానే ఉన్నాను రా. సరే అయినా నేను ఇప్పుడు లేచినందుకు బాధగా ఉందారా? ఏ మావా అంత మాట అంటావేంది మావా? అరే నీ దొంగ వేషాలు నేను ఇక్కడే తిరుగుతున్నాను రా. రాత్రి అంతా చూస్తూనే ఉన్నాను రా మీ దొంగ వేషాలు. అంటే అది కాదు మావా. చేది ఎప్పుడు మందు తాగడానికి నువ్వే పెట్టుబడి పెడతావు కదా, పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడే అని ఫీల్ అయ్యాను. ఓహో అరే నువ్వు చచ్చిపోలేదు డీప్ స్లీప్ లో ఉన్నావని చెప్పేసి అని నా సన్నులకి ఎంత చెప్పినా అస్సలు నమ్మలేదురా నా మాట. నేను డీప్ స్లీప్ ఏంట్రా, నువ్వే దున్నపోతులా నిద్రపోయావు. లేదు మావా నీకు అర్థం కావట్లేదు. మేము తాగిన మందు గ్లాస్లో నీ హ్యాండ్ లేదని చెప్పేసి అని ఇంకొక పెగ్గేసావా? గుక్క పెట్టి ఏడ్చాను మావా. గుక్క పెట్టి ఏడ్చినట్లేదే, ఇంకో పెగ్గేదో వేసినట్టుంది. నేను చూసారా? పైనుంచి చూశాను రా. ఏ పైన చూసావు మావా? పక్కనే పడుకున్నావు కదా నువ్వు. సిగ్గుందిరా నీకు? సిగ్గు గురించి మాట్లాడక మావా. బాత్రూంలో కూడా టవల్ కట్టుకుంటా. అబ్బో నువ్వేంట్రా మనకెందుకు లేని దున్నపోతులా పడుకున్నావు కదా? మనం కాదులే. మళ్ళా మీ ఎక్స్ప్రెషన్లు మీరును. అబ్బా బా ఏం యాక్టింగ్ చేస్తున్నారా నేను చచ్చిపోయానని. అరే ఏం ఎక్స్ప్రెషన్లు రా. నేను బతికే ఉన్నాను కానీ అదిగో ఆమె పేరు యమజ. మీకు ప్రణామములు. అందరికీ నమస్కారం చెప్తుంది. నమస్కారం పెట్టండి రా. నమస్కారం అండి. అదిరా సంగతి. ఈ రోజు నుంచి యమజ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ గదిలోనా? ఆ గదిలోనే. ఏం చేయాలి? పైనున్న గదికి షిఫ్ట్ అయిపోండి, అది ఖాళీగానే ఉందంట. అరే ఉప్పర్ రెంట్ బోత్ జ్యాదా రే. అరే నేను కడతాను రా అయ్యా. మరి నేను? నువ్వు కూడా పైన గదిలోనే పోవాలి. మరి నువ్వు? అది అబ్బబ్బబ్బబ్బా బాగా అర్థమైంది. యారో ఇష్క్ మొహబత్. జనక్ జనక్ పాయల బాజా. రే అంత లేదురా. వాళ్ళిద్దరి మధ్యలో మనం ఎందుకురా? పదండి పైకి వెళ్దాం. పప్పు సాంబార్ వేసుకొని చక్కగా చారుతో అన్నం తిన్నాం. అదే కరెక్ట్. వెళ్ళండి దుబ్బేయండి. నువ్వేం చూస్తున్నావు? వెళ్ళే దుబ్బే. యమజా ఇక బాదా అటులని మీ ఇష్టం. మున్నా నాకు స్నేహం అంటే పిచ్చి, అనాథలంటే ఆదరణ. మంచికి తల వంచుతాను, మనుషుల్ని నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక మనిషిని కాబట్టి. అలా నమ్మి కొన్నిసార్లు కాదు చాలాసార్లు మోసపోయాను. నా మీద ఇంత పగుందని, నీ మనసులో నన్ను చంపేసేంత పగ పెంచుకున్నావని నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకు నన్ను చంపాలనుకున్నావు? కనీసం ఆ ఒక్క రీజన్ చెప్తే మరోసారి నీకోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. చెప్పు మిత్రమా. అంత మాట అనుకు. తడిగుడ్డతో గొంతులు కోయడం, నమ్మిన వారి ప్రాణాలు తీయడం నా ఉద్దేశం కాదు. మా అమ్మ మీదొట్టు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అలా నేను చంపబోయే వాడిని కొట్టి తప్పించాలనుకున్న ప్రయత్నంలో పొరపాటున ఆ దెబ్బ నీ తలపై పడింది. ఈ విషయం మన వాళ్ళకు తెలిస్తే నన్ను హంతకుడిలా చూస్తారని ఎవరికి చెప్పలేకపోయాను. నిజం, నువ్వంటే నాకు ప్రాణం చరణ్. నా ప్రాణాన్ని నేను చేతులారా చంపుకుంటానా? నువ్వు నమ్మితే ఒక హగ్గివ్వు, నమ్మకపోతే నా ఆత్మహత్యకు పర్మిషన్ ఇవ్వు. ఎదుటి వ్యక్తితో స్నేహం చేస్తే వాడి తప్పులు భరించాలి, తప్పులను క్షమించాలి. స్నేహం అంటే అదే రామున్నా. మనం ఎప్పటికీ మంచి మిత్రులమే. నీకు వ్యక్తిని పరిచయం చేస్తానుండు. యమజా నా స్నేహితుడు మున్నా. ప్రణామములు. రేయ్ నువ్వేం కంగారు పడకు, స్టోరీ మొత్తం డీటెయిల్గా తర్వాత చెప్తాలే. దా నువ్వురా పోదాం. ఆహా ఎంత హాయిగుందో. ఈ లుంగిలో ఉన్న సుఖమే వేరు. ఈ సుఖం ఇంకెక్కడా దొరకదు. ఇది తీసుకో. ఈ చల్లని పానీయం ఏమందరు? దీన్ని బీరు అందరు. దీన్ని ఇలా లేపి ఇలా తాగేయడమే. మధురంగా ఉండునా? గ్రాడ్యువల్ గా తెక్కగా ఉంటది. లేపేయ్. చీర్స్.
మానవా ఇది తాగిన ఎడల ఏమగును? ముందు తాగుడు, తర్వాత వాగుడు, తర్వాత బిర్యానీ కుమ్ముడు. ఓరి మానవా, తల గిరగిరా తిరుగుచున్నది, మత్తుగా గమ్మత్తుగా ఉన్నది, హత్తుకోవాలని గుండెకేదో ఒత్తుకోవాలని అనిపిస్తున్నది. ఒరేయ్ మానవా, అయ్యి బాబు, ఇదేంటిది లుంగి ఎత్తేసింది? ముద్దొస్తున్నావురా. ఏంటి నేనా ముద్దొస్తున్నానా? నిన్నేదో చేసేయాలనుందిరా. అయ్యి బాబోయ్, నన్నేం చేయకు తల్లోయ్, నేను అసలే కన్ని పిల్లోని. అయినా నీకు బాగా ఎక్కేసింది. ఎక్కుతా తొక్కుతా నా ఇష్టం. చూస్తావేంటి బే? వాటేసుకో, కాటేసుకో, ఇంకేమైనా చేసుకో. ఓరి దేవుడోయ్. హలో, ఎవరు? నీ కాబోయే పెళ్ళానికి కాబోయే మొగుణ్ణి. అర్థం కాలేదు కదూ? నువ్వు 5 నిమిషాల్లో ఇక్కడికి రాకుంటే నీ ప్రియురాలు నా పెళ్ళామవుతుంది. ఎవడ్రా నువ్వు? అడ్రస్ చెప్తే మజా ఉంది. కావాలంటే క్లూ ఇస్తాను. భూతాల నిలయం, సాతాను సమయం, ప్రేతాత్మల వలయం, ఎదురొస్తే ప్రళయం. అదేంటో కనుక్కో. అక్కడనే ఉండ్రా, వస్తున్నా. వెల్కమ్ మున్నా బాయ్, వెల్కమ్. నీ పేరులోనే పవర్ ఉంది, కానీ నీ గుండె నుండి ఆ భయం ఉందేంటి బాయ్? ఎవరు నువ్వు? నీ చిరకాల మిత్రుణ్ణి. మర్చిపోతే ఎలా? చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసులు, ఇరుక్కున్న కేసులు, తెంచుకున్న గొలుసులు. భాష, నువ్వు మళ్ళీ నాతో ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇందులో కోట్లు విలువ చేసే డ్రగ్స్ ఉన్నాయి. ఇవి క్యాష్ చేసి పెట్టాలి. ఆ దందాలని నేనెప్పుడో మానేశా. తెలుసు. పడ్డావు అమ్మాయిపై మోసు, కొట్టావు ఆమె ముందు ఫోజు. అనుకోలేదు వస్తుందని ఇలాంటి రోజు. దులపాలి పాత బిజినెస్ ఫార్ములా బూజు. లేకుంటే నీ ప్రియురాలు నువ్వు ఇద్దరూ చేస్తారు. ముందు సౌజన్యం చూపించురా. మొన్న నా రివాల్వర్కు కోపం ఎక్కువ, నా చేతికి స్పీడ్ ఎక్కువ. నా మనస్సుకు మంచితనం తక్కువ, చంపడమంటే నాకు మక్కువ. చెప్పింది చేసి దాన్ని తీసుకెళ్ళు. పులితో ఆట, మున్నాతో మాట, ప్రాణాలకే చెలగాటం రా. అరే, కొందరు తినడానికే పుడతారు, మరికొందరు దెబ్బలు తినడానికే పుడతారు. అదేంటోరా, ఎప్పుడు నా ఎదుటోడే పోతాడు. అమ్మాయిలకు చీరందం, చీరకు సిగ్గందం. అసలు చీర కట్టడం ఒక కళ తెలుసా? ఆ కళలో మనం ఎక్స్పర్ట్లే. అమ్మని, ఇది బొడ్డా అందాల అడ్డానా? అయ్యి బాబోయ్, ఎవడు మ్యానుఫ్యాక్చర్ చేశాడో గాని పీస్ అద్దిరిపోయింది. బ్రహ్మ మంచి రొమాంటిక్ మూడ్లో ఉండుంటాడు. అందుకే అనుకుంటా మంచి సొట్ట పెట్టేశాడు. ఏయ్, ఏంటా గొణుగుడు? గొడుగుడు కాదు, సణుగుడు. గ్లామరు ఓవర్లోడ్ అయింది. అంత మ్యాటర్ ఉందన్నమాట. మరి మన అస్తవాసి అలాంటిది. ఏ గుంటైనా లాట్ అయిపోవాల్సిందే. చీర ఇలా భుజాన వేసి, కొంగుగా మార్చి, మడతలు కూర్చి, పొడ్డులో దూర్చితే నీ యవ్వ చీరకే మూడు రావాలి. చీర కట్టడం అలా కాదు. అయ్య బాబు, ఇదెప్పుడొచ్చింది? నువ్వెప్పుడొచ్చావు? నువ్వు దానికి ఐస్ క్రీమ్ పూస్తున్నప్పుడు. పాపం చీర కట్టుకోవడం తెలియదంటే నేర్పిస్తున్నా. ఇంకాపు, నువ్వెళ్ళు.
దీనికి కుళ్ళు కుతంత్రం ఈర్ష్య అసూయ. హ్మ్. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? రా చెప్తా. హే, నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఆ, నిన్ను రేపింగ్లు మర్డరింగ్లు చేద్దామని. హే, ఏంటా మాటలు? లేకపోతే ఏంటి, ఏదవ కట్టింగ్లు ఇవ్వకు. నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలీదా? తెలీదు. మీ ఆడోళ్ళు పెద్ద కంచులే. హే, నన్నేమైనా అను పడతాను. మా ఆడోళ్ళందరిని అన్నావనుకో, మహిళా సంఘాలుంటే ఇత్తడైపోద్ది. ఛా, మధ్యలో ఈ మహిళా సంఘాలు ఒకటి. సరే, సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నా, నువ్వంటే నాకిష్టమే. కాదు కాదు, ప్రాణం. నా కర్మ కొద్ది ఏ రోజైతే ఆ షెడ్డులో తొలిసారి చూశానో అప్పుడే ఫిక్స్ అయిపోయానే, నువ్వే నా పిల్లమని. చూడు, నేను నీ అంత అందగాడిని కాదు, పెద్దగా చదువుకోలేదు, ఇంగ్లీష్ ముక్కలు రావు, ఓ రకంగా చెప్పాలంటే పెద్ద బేవర్స్ గాన్ని. ఛా, అయినా ఒక ఆడదాని ప్రేమ కోసం ఇంతలా పడి చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలా మోకాలపైన కూర్చొని గులాబీ చేతికిస్తూ నీకు ఐ లవ్ యూ చెప్పలేను, కానీ ఈ గుండెల్లోకి తొంగి చూస్తే నీ ఫోటోనే ఉంటుంది. ఇంతకంటే ప్రేమించానని ఎలా చెప్పనే? మాట్లాడవేంటే? ఏంటే గింటే అంటున్నావు? మీ పెళ్ళాన్ని పిలిచినట్టు. నాకు చరణ్ అంటే ఇష్టం. తెలుసు, వాడా తెల్లతోలు బొమ్మతో తిరుగుతున్నాడు. నువ్వంటే వాడికి స్నేహం తప్ప ప్రేమే లేదు. నా మాట విని ఈ జన్మకు నాతో అడ్జస్ట్ అయిపోవే. ఈ ప్రపంచంలో ఎవరినైనా చేసుకుంటాను గాని నిన్ను తప్ప. అంతే. ఏ కాదంటే చస్తావా? చస్తాను. చస్తే చావు, నాకేంటి. సరే అయితే చూడు. రేయ్, నేను కూడా నిన్నెప్పుడో ప్రేమించానురా. నా లైఫ్లో ఫస్ట్ టైం గుడికి రావడం. అదేంటి, నువ్వు దేవుణ్ణి నమ్ముతాను, కానీ ఆ దేవుడే నన్ను నమ్మడు. ఏ, ఎందుకని? నేనొచ్చి ఆయనను ఎక్కడ ఎదవ కోరికలు అడుగుతానని భయం. ఏం కోరికలేంటో? ఏముంటాయి, సింపుల్గా కోట్ల రూపాయల బంగ్లా, చుట్టూ నౌకర్లు, పెంజి కారు, లాకర్ నిండా డబ్బు, గది నిండా బంగారం, పక్కన నీలాంటి కత్తిలాంటి ఫిగర్. ఇంకేం కోరుకుంటాం? నువ్వేం కోరుకున్నావేంటి? నీ అంత కాదులే. సింపుల్గా, దేవుడా నేను నా ఫ్రెండ్స్ బాగుండాలి, మా మున్నాగాడు మారాలి, వాణ్ణి పెళ్లి చేసుకుని కాపురం పెట్టాలి అని. ఏమన్నాడేంటి? తదాస్తు అన్నాడు. నీలా ఏదో కోరికలు కోరితే ఎవరికీ తీర్చడు మరి తెలుసా? మాత్రం దానికి ఇంత దూరం రావడం ఎందుకో? సరే పద. మున్నా! సౌజన్య, ఇందాక వాణ్ణి చూసి ఎందుకంత భయపడ్డావు? నాతో చెప్పకూడనంత రహస్యమా? వాడు నన్ను చంపడానికి మనుషుల్ని పంపాడనుకున్నాను. ఎవడు వాడు? ఇప్పటికీ నాకు ప్రాణాపాయం ఉంది మున్నా. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. వీరారెడ్డి, నువ్వు ఇప్పటి వరకు ఈ అమ్మాయిని వెతుక్కుంటూ మనుషులు పంపావు, ఇప్పుడు నేనే వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చా. రే వీరారెడ్డి, నా పవర్ ఏంటో చూపిమంటావా? ఎవడ్రా నువ్వు? నీకు మొగుణ్ణి, సౌజన్యాకి స్నేహితుణ్ణి. దేవుడిచ్చిన ఆయుష్ను వాడుకోవాలని నీకుంటే
బతికిపోతావు. అదంతా కాదని మళ్ళీ ఒకవేళ అమ్మాయి జోలికి వస్తాను అని వెంట పడితే అర్ధంతరంగా చచ్చిపోతావు. ఏమిరో నా ఏరియాకొచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు? నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడ వేసేస్తాను నా కొడక. రా ఏసే మరి, తయారుగా ఉన్నావు ఇక్కడ. సిటీలో ఉన్న ఏ అదవనైనా అడుగు, ఈ చరణ్ గురించి చెప్తాడు. ఎనీ టైం నేను రెడీ. చావడానికి కాదు, చంపడానికే. ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపో, లేకపోతే జనాలు నిన్ను మర్చిపోతారు. సౌజన్య పద. ప్రభు 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 ఏమిటి చిత్రగుప్త? ప్రభు మీ వాయిస్లో బేసేది ప్రభు. వాడు మా బేస్మెంట్ మీదే కొట్టాడు. ఇంకా బేస్ ఎక్కడి నుండి వస్తుంది చిత్రగుప్త? ప్రభు మిమ్మల్ని ఇలా చూస్తుంటే అశోకవరంలో సీతలా ఉన్నారు ప్రభు. ప్రభు నాకు ఒక చిన్న సందేహం ప్రభు. ఏమిటి చిత్రగుప్త? ప్రభు మొగుడు చచ్చిపోయిన ఆడదాన్ని ఎప్పుడైనా చూశారా ప్రభు? చూడలేదు. ఏ? అయితే ఒకసారి అద్దం తీసుకొస్తాను, మీ ముఖం చూసుకోండి. ఏముండా గోడ మీద తొండ. చిత్రగుప్త చూశారా? పరువు పోయినా పౌరుషం పోలేదు. గుండెను రాయి చేసుకోండి ప్రభు. అనగా లేచిపోయిన ఆడది గడిచిపోయిన ఏడాది తిరిగిరాదు ప్రభు. నా మాట విని అమ్మాయి సంగతి పక్కన పెట్టి మీ మీసాలకి సంపంగిని రాసుకోండి ప్రభు. అసంభవము. ఆ దుష్ట మానవుణ్ణి వెతికి పట్టవలే, నా చేతులతో కసిగా శిక్షించవలే. నేను ముందే గ్రహించాను ప్రభు. వాడు మహాకంత్రి అనుకున్నాను కానీ యమకంత్రి అనుకోలేదు ప్రభు. అయినా కలిసొచ్చిన ఆస్తిని వయసుకొచ్చిన కూతురిని కాపాడుకోవాలి ప్రభు. ప్రభు మీకు ఒక విషయం చెప్పమంటారా? నక్కను దొక్కితే లక్కు కలిసి వస్తుంది, అదే కుక్కను దొక్కితే పిక్క లాగేస్తుంది ప్రభు. అలా ఉంది మీ పరిస్థితి. చిత్రగుప్త అధిక ప్రసంగి. క్షమించండి ప్రభు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యమేమి ప్రభు? భూలోక పయనం. అది ముల్లోకాలకు తెలిసినా ఆటులైన మా పరువునకు పంచర్లు పడును. చిత్రగుప్త ప్రభు వేషము మార్చవలే, భాషలు నేర్చవలే, తగిన నామధేయము తగిలించవలే. ప్రభు ఆ నామధేయము నేను పెడతాను ప్రభు. నా పేరు కింగు. అటులైన నా పేరు బొంగు. చిత్రగుప్త. ప్రభు మీ పేరు బొంగు బాలరాజు. మరి నా పేరు కింగు నాగార్జున. టూ 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 టూ. పదండి ప్రభు. మా అన్న అందుకే మందు కొనిచ్చాడు. హలో ఎస్ఎస్ మీరు ఆడ లేడీసా కాదా? ఒరే ఇడియట్ పోరా. పోతాంలే కానీ మీరు ఆడ లేడీసా కాదా? ఏందిరా నీ బాధ? మంది ఏమైనా కావాలా? మంద ఆల్రెడీ తాగుతున్నా. చచ్చిపోయిన మా అన్న తెచ్చిచ్చిండు కానీ. చచ్చిపోయిన మీ అన్న మంది తెచ్చిచ్చిండు. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీరు ఆడ లేడీసా కాదా? అవును ఆడ లేడీస్నే. అయితే ఏంటి ఇప్పుడు? ఏంటంటే వీళ్ళైతే ఒక ముద్దు, కుదిరితే ఒక హగ్గు, లేదంటే రొమాంటిక్ గా సాంగ్ వేసుకుందామా? ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావు? చెంప పగల కొడతాను. అబ్బడి అబ్బా, నువ్వు కొట్టినా పర్లేదు, చంపినా పర్లేదు, కనీసం ఒకసారి డ్రీమ్ లైన్ వేసుకుందాం సాంగ్. డ్రీమ్ లోకి వచ్చి మరీ కొడతాను కొడక. సరే డ్రీమ్ లోకి వచ్చి నాతో డాన్స్ చేస్తే కొడతావు, అదే మనతో డ్రీమ్ వేసుకుంటే అప్పుడేం చేస్తావు? మీ అన్న వాడెవడు? చెప్పాను కదా చచ్చిపోయి వచ్చిండని. ఎక్కడున్నాడు రా వాడు? సరే డ్రీమ్ వేసుకుందామా? ఆ పైకి చూడు. చిత్రగుప్త నీ మీసం ఏమైంది చిత్రగుప్త? ప్రభు మీ మీసాలు కూడా గీయించాను ప్రభు. అవునా? ఒక్కసారి చూసుకోండి. చిత్రగుప్త ప్రభు ఇక్కడ లేటెస్ట్ ఫ్యాషన్, ఇలా ఏదైనా పెట్టుకోగలం. పదండి కమాన్. కమాన్ మిస్టర్ బొంగు బాలరాజ్. యముండా అదిగో గోల్కొండ. ప్రభు మీరు నాకు అసిస్టెంట్ ప్రభు. పదే పదే ప్రభు ప్రభు అని పిలవడం కుదరదు ప్రభు. మరి మిస్టర్ బొంగు అనగానే ఎస్ కింగు అని పలకాలి. కుదరదు చిత్రగుప్త.
నేనే నీకు బాసు, నువ్వే నాకు అసిస్టెంట్. అబ్బా మనం మారు వేషాల్లో ఉన్నాం ప్రభు. ఇలాగైతేనే మీ అమ్మాయిని ఆ యమ్మకత్రి గారిని పట్టుకోగలం. ఇప్పుడు మనం గోల్డ్ బిజినెస్ మ్యాన్లం. కమాన్ ఫాలో మీ. అబ్బా ప్రభు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మానవ కన్యలు మతెక్కిస్తున్నారు. బాగా గ్యాప్ వచ్చింది. ఒక్కసారి పరీక్షించుకుంటాను ప్రభు. యముండా మీకు నేనుండా, ఎవడి పప్పుండా, మనం బ్రోకరుండా. అనగా ఇతడు మనకు మార్గదర్శకుడు, ఎత్తుకులాటకు సహాయపడను. బాబు ఒక రూమ్ చూపించు. రూమ్ అనగా? అబ్బా వసతి గృహం ప్రభు. బాబు అక్కడ అమృతం దొరుకుతుంది కదా? అమృతమే కర్మ. మసా జసా కసా పిసా అన్నీ దొరుకుతాయి. ముందు డబ్బులుండాలి. ఇదిగో సమ్ము, రూమ్ కు కొనిపోము. చిత్రగుప్త, ఈ ధనం ఎక్కడిది? అబ్బా అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చాను ప్రభు. పదండి. రండి రండి. మంచి ధరలు మించిపోను, మంచి కస్టమర్లు. కమాన్ ఇదిగో పిల్ల, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఇంద్రలోకంలో మేనకలా ఉన్నావు. పైన చూసేలా అంటున్నావు, లోన చూస్తే షాక్ అవుతావు. అవునా? అబ్బా చూపించవా చూపించవా? రేయ్, మున్నా సంగతి ఏమైంది? వస్తుండొచ్చన్నా. నమస్తే బాబాయ్, పిలిచావంట? మున్నా, నీతో పని పడింది. నేను ఆ దందాలన్నీ ఎప్పుడో మానేశా. తెలుసు, నువ్వు ఓ అమ్మాయి ప్రేమలో పడ్డావు కదా, మంచిది. కానీ నువ్వు నా కోసం ఈ ఒక్క పని చెయ్యి. మున్నా, ఇందులో 5 లక్షలున్నాయి. పని పూర్తి కాగానే ఇంకా 4 రెట్లు ఎక్కువ ఇస్తా. 5 లక్షలంటే పెద్ద అమౌంటే, అయినా నేను చెయ్యను. దీంట్లో సగం ఇస్తే చేసేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, కానీ అన్నకు నీ మీద నమ్మకం ఎక్కువ. సరే, ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి చేస్తా. ఎవరిని మర్డర్ చేయాలి? తెలివిగల్లోడివిరా మున్నా, మడ్రని తెలుసుకున్నావు. నీకు తెలియదు బాయ్, రేట్లు పెరిగిపోయాయి. కోట్లు లేనిదే పని జరగదు. అలాగే ఫోటో వాట్సాప్ పెడతా, పని పూర్తి కావాలి. నేను చంపాల్సింది వీణ్ణేనా? నా కొడుకునే. రేయ్ భూమారెడ్డి, వాడు నా ప్రాణం, నా దోస్త్. 1,00,00,000 కాదు కదా, 1,00,00,000 మంది వచ్చినా వాడి ఈక కూడా పీకలేరు. ఎందుకంటే వాడి వెనుక నేనున్నా. వెళ్ళొస్తా, జాగ్రత్త. రా, బైక్ ఎక్కు. బైక్ అనగానేమి? వాహనం. ఇది ఎటులా నడుచును? పెట్రోల్తో నడుస్తుంది. దీనికి కాళ్ళు లేవు కదా? టైర్లు ఉన్నాయి కదా. ఎక్కమ్మా తల్లి. ఇది మాయామంత్రమో తెలియకున్నదే. నన్ను ఎక్కడికి కొనబోచున్నావు? నిన్ను కొనిపోవట్లేదు, బట్టలు కొనడానికి వెళ్తున్నాం. బట్టలనగా? ఒంటికి చుట్టుకునే వస్త్రాలు. అక్కడ పంజాబీ, పటియాలా, జీన్స్, మిడ్డీలు, సారీస్, టీషర్ట్లు అన్నీ ఉంటాయి, అడ్డమైనవన్నీ. రా, వచ్చి బండెక్కు. ఆహా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి చిత్రగుప్త. ఈ మసాజ్తో ఒంటి నొప్పులన్నీ మటుమాయం. అవును ప్రభు. ఇంతకీ మనకు మసాజ్ చేసిన ముద్దుగుమ్ములు ఎవరు? ఒక్క నిమిషం. ఎవర్రా మీరు? ఇప్పటిదాకా నొక్కించుకొని ఎవరు అంటావా? అంటే ఇప్పటిదాకా మాకు మసాజ్ చేసింది మీరా? లేకపోతే నీకోసం రంభా ఊరసి మేనకలు కిందికి దిగి వస్తారా? మేం చెప్తే దిగొస్తారు. ఏమంటావు చిత్రగుప్త? చిత్తం ప్రభు. ప్రభు మీ కూతురు పారిపోతుంది ప్రభు. చిత్రగుప్త పరిగెత్తు. డబ్బు లేకుండా పారిపోతున్నారు. డబ్బు లేకుండా పారిపోతున్నారేంటి? హే, వాళ్ళు పరిగెడుతున్నారు, పట్టుకోండి. రండి ప్రభు, పరిగెత్తండి ప్రభు. ఆగండి. నమస్తే సార్. కానిస్టేబుల్, ఎవరు వీళ్ళంతా? సార్, ఈ అలీగఢ్ మన పాత క్రిమినల్ సార్. అవును సార్.
ఇప్పుడు ఏం చేశాడు? సంగీత సాధన సార్. సంగీత సాధన చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా? సార్ మామూలు సంగీతం కాదు సార్, బిలహరి రాగం, ఆది తాళం, అమ్మాయిలతో స్వరచన చేస్తాం సార్. అర్థమైంది. ఇంత డీసెంట్ గా ఉన్నాడు, వీడేం చేశాడయ్యా? సార్ నేను చెప్తాను సార్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సార్. వారంలో 5 రోజులు కంప్యూటర్లో తలదూర్చి టార్గెట్ రీచ్ అవుతాను సార్. వీకెండ్లో ఏదో పూజ కోసం వచ్చాను సార్, అదేదో నేరమైనట్టు అరెస్ట్ చేశారు సార్. సార్ పూజ చేసుకోవడానికి పూ దగ్గరికి వెళ్ళాలి కానీ కాయ దగ్గరికి వెళ్ళటం ఏంటి సార్? అంటే అర్థం కాలేదయ్యా. ప్లస్ మైనస్ గానీ సమ్ ఎక్స్ గర్ల్ తో రొమాన్స్ చేస్తున్నాడు సార్. చిచి చిచి, ఇంత అధ్వానంగా తయారయ్యారంటారా మీరు? సార్ 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 ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మీరు వదలరు సార్. అబ్బా రే, వీని అర్జెంటుగా పక్కకు తీసుకెళ్ళి. ఎవర్రా నువ్వు? విచిత్రంగా ఉన్నావు. గుప్తా, సిహెచ్ గుప్తా. ఊరువాడ? యమపురి. ఎలా వెళ్ళాలో? అక్కడికి ఫ్లైట్, ట్రైన్లు, బస్సులు వెళ్ళవు. ఒకసారి వాటి కింద పడితే ఆటోమేటిక్ వెళ్ళిపోతావు. వీడెవడు? ఓరి రక్షకపట్ట నాయక, తెలుసో తెలియకో మా ఇరువురిని ఇక్కడ తీసుకొచ్చి తప్పు చేశావు. తక్షణమే మమ్మల్ని విడిచిపెట్టు, లేదా నీ శిరస్సును ఖండాలు గావించదా. కానిస్టేబుల్స్, వీడిని లోపలేయండి. పెనిమిటి, నువ్వట్టుంటే మేమంతా ఏమైపోవాలి? బువ్వ ముట్టక 2 రోజులైనది. నీకిష్టమని రాగి సంకటి కోడికూర చేయించినాను. వేడివేడిగా ఉన్నాయి, కొంచెం తినయ్యా. ఏంటి, రాగి సంకటి కోడి కూర తినాలనా? ఠూ, నా బతుకు చెడా. ఆ నా కొడుకు సరాసరి నాకాడికే వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చిపోయిండే. ఆ మున్నాగాడు ఏకంగా కల్లోకే వచ్చేస్తున్నాడే. నేను నీకు ఒక్కడే మొగుణ్ణి, నాకు 2 మొగుళ్ళు. అవన్నీ మర్చిపోయి రాగి సంకటి కోడి కూర తినాలనా? నీ బాధ నాకు అర్థమైందన్నా. సీమలో పుట్టిన ఏ నా కొడుకైనా ఇట్టాగే పౌరుషంతో ఉంటాడు. శత్రువుని చంపాలంటే ముందు మనం బతుకుండాలా. అలా బతుకుండాలంటే మంచిగా తినాలా, పండాలా. ఈ సమస్యకు ఒక తోపున్నాడు. ఎవడు వాడు? ఎవడు వాడు? హైదరాబాద్ కా దార్కారి, తురుం, పిస్తా, వస్తాద్, ఓల్డ్ సిటీ కా నవాబ్ బడే మియా. బడే మియా పేరు చాలా బాగుందిరా. వాడు వాడి తమ్ముడు చోటే మియా పేరు చెప్తే పసిపిల్లలు కూడా పాలు తాగరు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వెంటనే బడే మియాని కలవాలి. ఆగండి, ఎవరిని కలవాలి? బాయ్ని, అదే బడే మియాని కలవాలి. బడే మియాని కలవాలంటే ముందు చోటే మియాని కలవాలి. వాడెవడు? నేనే. మాఫ్ కా, మాకు చాలా అర్జెంట్. బడే మియాని కల్పిస్తారా? ఓ రండి. బాయ్, మన దోస్తులు భూమారెడ్డి, పెద్దిరెడ్డి మీతో పనుండొచ్చిళ్ళు. నమస్తే బాయ్. నమస్తే బాయ్. ఏం తమ్మి, ఏం కావాలి? మద్దరా, దుమ్మినా? కాల్ తీయాలా, చేయి తీయాలా? ల్యాండ్ సెటిల్మెంటా, డైవర్సా? జర చెప్పరాదే. మనం చిటికేస్తే సికింద్రాబాద్, ఆవాజ్ చేస్తే హైదరాబాద్ వనకాల. ఏంది నీ సమస్య? మొగుళ్ళ సమస్య. మగాడికి మొగుళ్ళ సమస్య ఏందిరా భాయ్? మాకు 2 మొగుళ్ళు తగులుకున్నారు. పగలు రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు. పైసలకి మాకు ఫరకలేదన్నా. ఆ నాయాలని ముక్కల కింద నరకాలి. ఆ పోరిని మాకు అప్పగించాలి. ఏయ్, వాళ్ళ ఫోటో తీసుకోండ్రి, సిటీ మొత్తం ఎత్తుకోండ్రి. చోటు, ఈ డీల్ అయ్యేంత వరకు బార్లు, బీర్లు బంద్, పబ్బులు, క్లబ్లు బంద్. ఆ పని మీదే ఉండండ్రి. నా పేరు చెప్పి ఎక్కడైనా అప్పు చేసిండ్రో తుకడాలు చేస్తా బిడ్డ. ఆ పోరిని ఎత్తుకోండ్రి. సమస్య అయిందా? అన్నా, నీ పేరు చెప్తే అప్పంటే చెప్పుతో కొడతారే పబ్లిక్. మన గొప్పలు మనం చెప్పుకోవద్దు తమ్మి. రెడ్డి సాబ్, డబ్బులు కట్టి నిశ్చింతంగా వెళ్ళండి.
ఈ బడేమియా కేసు డీల్ చేస్తే పోలీసుల కంటికి కూడా దొరకడు. చల్. మానవా మానవా కాపాడు మానవా. సార్ మా చిత్రగుప్తులు ధర్మరాజు గారు సార్. మీకు తెలుసా? బాగా కావాల్సిన వారు సార్. ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. కానిస్టేబుల్స్ వాళ్ళని వదిలేసేయండి. థ్యాంక్ యూ సార్. అవును, మీరేంటి పైన వదిలేసి కింద తిరుగుతున్నారు? నీ అధిక ప్రసంగం కట్టబెట్టు. మనం యమలోకం వెళ్ళే సమయం ఆసన్నమైనది. ఇంతకీ నా కుమార్తె ఎక్కడ? మీ కుమార్తె సేఫ్టీగా ఉంది కానీ నాకు కొంచెం టైం కావాలి. సమయం లేదు మానవా, తక్షణమే వెళ్ళాలి. వలదు వలదు. ఇప్పుడు మీరు నాతో వస్తేనే నేను మీతో వస్తా. ప్రభు, ఆ మానవుడు మీ గుండెలో ఏదో గుణపాలు గుచ్చుతున్నాడు ప్రభు. చిత్రగుప్త ప్రభు, వాడిది కేవలం మానవ జాతి. గుసగుసలు చాలుగానే వెళ్దామా? అటులోనే కానిమ్ము. పదండి. మానవా, ఎవరి బాలిక? ఏమా కదా? నాలాంటి అనాథ అభం శుభం తెలియని వయసులో బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ పాప బ్రతకాలంటే 10 లక్షలు కావాలి. సడన్గా నన్ను చంపేసి మీ లోకానికి నన్ను తీసుకెళ్ళిపోయారు. నా మీద ఆధారపడి ఈ ఆశ్రమంలో ఇలాంటి పిల్లలు 100 మంది దాకా ఉన్నారు. వాళ్లలో కొందరే చదువుకొని చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. లేనిదల్లా నేను ఒక్కదాన్నే అంకుల్. మా అందరికీ అమ్మెవరూ తెలియదు. నాన్న ముఖం మేమెప్పుడూ చూడలేదు. గుడిలో దేవుడి విగ్రహాలను చూసాము, కానీ గుడి లేని దేవుణ్ణి మేమెప్పుడో చూసాము. మాకు అమ్మ, నాన్న, గురువు, దైవం అన్నీ మా అన్న చరణే. నేను చచ్చిపోతానని మా అన్న క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాడు. నేను నిజంగా చనిపోతానా? బాధపడకు తల్లి. నా అనుమతి లేనిదే నీ ప్రాణాలను తీసుకెళ్లేవాడే లేడు. నువ్వు దీర్ఘాయుష్యురాలివి. తదాస్తు. చాలు ప్రభు, నాకు ఈ తృప్తి చాలు. ఇక ఈ అనాథ ఏమైపోయినా పర్వాలేదు. నువ్వు అనాథవి కాదు మానవా. నీ తల్లి ఇంకా బ్రతికే ఉంది. కావాలంటే చూడు. ప్రభు, ఈమె నా తల్లా? నేను ఎన్నోసార్లు కలిశాను ప్రభు, కానీ నా తల్లని నాకు తెలియదు ప్రభు. ప్రభు, మీరు ఒక్కసారి అనుమతిస్తే మా అమ్మని కళ్ళారా చూసుకుని వస్తాను ప్రభు. ఒక్కసారి అనుమతి ఇవ్వండి ప్రభు. పిచ్చి మానవ, విధి చాలా విచిత్రమైనది. నీ తల్లి మరికొద్ది క్షణాల్లో మరణించుచున్నది. ప్రభు, ఇది బ్రహ్మరాత. ఇది ఎవరూ మార్చలేరు. నో నో, మా అమ్మ చనిపోయేలోపు నేను ఒక్కసారైనా కలవాలి. అమ్మా అమ్మా అమ్మా. ప్రభు ప్రభు, ఆ మానవుడు పారిపోతున్నాడు ప్రభు. మానవుడు ఆశాజీవి. ఎంత పరిగెట్టినను తుదకు మన దగ్గరికే రావాలి. మనోడు ముందు కాలేసాడు రా అంటే అక్కడి నుంచి ఏం జరిగిందంటే అలా జరిగిందిరా విషయం. అమ్మా 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 అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా, లే అమ్మా. అమ్మా అమ్మా, నేనమ్మా చరణ్ అమ్మా, నీ కొడుకునమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మా, లే అమ్మా. అయ్యో రక్తం, అయ్యో. అమ్మా అమ్మా అమ్మా, నీ కొడుకు వచ్చాడమ్మా. నాకిప్పుడే తెలిసిందమ్మా నువ్వు నా తల్లివని. అమ్మా అమ్మా, సూర్యాపేట రోడ్ యాక్సిడెంట్లో నాన్నగారు చనిపోయారంట. అమ్మా, రోడ్డు అవతల నువ్వు, ఇటు పక్క నేను పడున్నావంటమ్మా. ఎవరో నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారంటమ్మా. అమ్మా అవునమ్మా, అక్కడ ముళ్ళ పొదలో పడిన నన్ను
అమ్మా అనాథాశ్రమంలో జాయిన్ చేశారంటమ్మా. నిన్ను నేను రక్షించుకుంటానమ్మా, రక్షించుకుంటానమ్మా. రాయ్ వదలండి. రాయ్ అమ్మా అమ్మా అమ్మా, అవునమ్మా అవునమ్మా, నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. అమ్మా 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 బాబు, అమ్మా అమ్మా, ఇలాంటి వాడు కొడుకైతే చాలనుకున్నాను, కానీ నువ్వే నా కొడుకు. అమ్మా 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 లేకమ్మా, అమ్మా అమ్మా లేకమ్మా, అమ్మా భగవంతుడా, అమ్మా అమ్మా లేకమ్మా, అమ్మా 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 అమ్మా. వేసేయండి రా కొడుకుని. ఆగు 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 ఆగు. అవును ఏంటి, చెయ్యి వణుకుతుందా గొడ్డలు వణుకుతుందా? ఎలా వణుకుతూ నన్నేసేద్దామనే? ఏయ్ ఏయ్ ఏయ్, మా అమ్మని చంపారు, నేను ఊరుకుంటానా? ఏయ్ రండిరా. నిజంగా నువ్వు లేకుంటే నా జన్మకు అర్థం ఉండేది కాదేమో. ఐ లవ్ యూ మున్నా. లవ్ యూ టూ. ప్రభు, ఇదిగోండి మీ ముద్దుల కుమార్తె యమజ. జనకుల వారికి ప్రణామములు. క్షమించండి జనక, భూలోకముని చూడవలనన్న ఉత్సాహముతో మీ అనుమతి లేకుండా వచ్చి తిని. భూలోకంలో రుచిరండి చూచితిరి కదా. చిత్రగుప్త, యమజ, మన లోకమునకు వెళ్లే సమయం ఆసన్నమైనది. తక్షణమే బయలుదేరవలే. జనక, నాదొక చిన్న కోరిక, నెరవేర్చగలరా? ఏమిటది? మిమ్మల్ని తక్షణమే తాతగా చూడవలెనని నా కోరిక. దానికేమున్నది, తదాస్తు. ప్రభు ప్రభు, మీరు ముద్దపప్పులో కాలేజారు ప్రభు. యముండా, మా జనకులు మాటిచ్చేశారు. మీ శాంతం తాత కాబోతున్నారంట. అవును జనక, నేనిప్పుడు 3 నెలల గర్భవతిని. లోకధర్మం ప్రకారం ఇతనికి బిడ్డను కని 100 ఏళ్ళు అతడితో జీవించి మన లోకంకు రావలే. హతవిధి, ఎంత ఘోరము జరిగినది. అయినను ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొనుట మన సురవంశంలోనే లేదు. ఏది ఏమైనను దీర్ఘశుమంగళీ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. మానవా, నువ్వు మామూలు మానవుడి కాదు, కంత్రివి, యమకంత్రివి. పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లండి. పద. గుప్తా ప్రభు, మన తక్షణ కర్తవ్యం మూసుకొని వెళ్ళిపోదాం ప్రభు. రండి.